ప్రార్థన చేద్దాం. మరి దేవునికి స్తోత్రం. మరి ఎంతో ప్రయాసంతో ఎంతో భారంతో వచ్చిన మరి దైవజనులకి మనమందరం కూడా మరొకసారి హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ మైంపడుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయాన్ని వ్యర్థం చేయకుండా మరి వాక్యంలోకి వెళ్దాం. మరి మన మధ్యలో మన పాస్టర్ జాన్ పాల్ గారు వస్తారండి. దేవుని వాక్యాన్ని ఇస్తారు. అలాగే దాన్ని అనువాదించడానికి బ్రదర్ విలియం గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని వర్తిస్తున్నాం. మరొకసారి చెప్పకూడదు మనం అయిపోతాం. ప్రార్థన చేసుకుందాం. आइए हम सरों को झुकाएं, आंखें बंद करें, दुआ करेंगे। మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, फिर हमारे पवित्र सेनाओं के वह परमेश्वर, మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ పాసానికి వందనములు. हमारे लिए जान देने वाले प्रभु यीशु मसीह के नाम से हम यहाँ पे एकत्रित हुए हैं। प्रभु जी, గత 4 రోజుల నుంచి మాకు అన్ని విషయాల్లో మీరు తోడున్నారు. प्रभु जी बीते 4 दिनों से प्रभु जी हर एक विषय में आप हमारे साथ हैं। మేము ఊహించలేని ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పిస్తూ వచ్చారు. प्रभु जी हमारे समझ से पहले पिता परमेश्वर कई बार कई बड़ी बड़ी दुर्घटनाओं से आप बचाकर हमें प्रभु सुरक्षित लाए हैं। ఈ సమయంలో మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా फिर से एक बार प्रभु जी ये समय प्रभु जी आपके वचनों से हम जब मनन कर रहे हैं, మా జ్ఞానము మా అనుభవం పనికిరానిది. हमारी ज्ञान और अनुभव प्रभु जी तेरे सामने वो तुच्छ है। మీ పరలోకపు నడిపింపు మాకు అనుగ్రహించండి. आपके स्वर्गीय अगुवाई से आप हमें चलाइए। చిన్న బిడ్డ మొదలుకొని ముసలివారి వరకు छोटे बच्चों से लेकर बड़े बुजुर्ग तक వారి వారి అవగాహన చొప్పున మీరు వారితో మాట్లాడండి. उनकी समझ के अनुसार प्रभु जी उनके जरूरत के अनुसार आप उनसे बातें कीजिए। వారి వారి జీవితాల్లో వారు ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నారో మేమైతే ఎరుగము. प्रभु जी वे अपने जीवन में किस प्रकार की जिंदगी जी रहे हैं इससे तो हम प्रभु जी वाकिफ नहीं है, लेकिन प्रभु जी आप वाकिफ हैं। వారందరి హృదయాలను మీరు ఆదరించండి. उनके हर एक के हृदय को प्रभु जी आप आदर कीजिए। మీ పరలోకం సన్నిధి సమయంలో మాకు అనుగ్రహించండి. प्रभु जी आपके स्वर्गीय उपस्थिति हमारे बीच प्रभु जी होने दीजिए। ఈ సన్నిధి అంతటిని మీ కృపాసనకు అప్పగించుకుంటూ ये पूरे प्रभु जी ये पूरा कलीसिया को पिता परमेश्वर आपके पवित्र आत्मा से ढांप दीजिए। మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు చెందేటట్లుగా महिमा और आदर और स्तुति बड़ाई आपके ही हो। మమ్మల్ని వాడుకోనమని हमें आप इस्तेमाल कीजिए। మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. हमारे प्रभु यीशु मसीह के पवित्र और मधुर नाम से इस प्रार्थना को चाहते हैं पिता। ఆమేన్. आमीन। सब बोलेंगे और जोर से बोलेंगे और जोर से बोलेंगे। वेरी गुड। వాక్యానికి వెళ్ళే కంటే ముందుగా और वचन में जाने से पहले प्रियो, ఇది నా చివరి ప్రసంగం. ये मेरी आखिरी उपदेश होगी। గత 4 రోజులుగా మేము కలకత్తాలో ఉన్నాం. और बीते 4 दिनों से हम कलकत्ता प्रांत में हैं। వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా మాకు అనిపించలేదు. और ऐसा नहीं लग रहा था कि हम किसी दूसरे शहर में दूसरे प्रांत में दूसरे राज्य में आए हैं जैसा। మా ఇంట్లో ఉన్నదానికంటే ఎక్కువ సంతోషంగా అనిపించింది. और हमारे घर में रहने से जितना खुशी होती है उससे दुगुना खुशी हमें यहाँ पे मिली है। ఒక విధంగా చెప్పాలంటే और एक प्रकार से कहा जाए అప్పుడే రోజులు అయిపోయాయని బాధగా ఉంది. और इतनी जल्दी दिन पूरे हो गए हैं कहकर हमें दुख लग रहा है। ఈ సంఘాన్ని इस कलीसिया को నా జీవితంలో మర్చిపోలేను. मेरी जिंदगी में जो है मैं इस कलीसिया को भुला नहीं पाऊंगा। ప్రత్యేకించి विशेष करके పాస్టర్ జనార్దన్ రావు గారి ప్రేమను అస్సలు మర్చిపోలేను. पास्टर जनार्दन जी के प्रेम को हम कतई भूल नहीं पाएंगे। విలియం అన్నని మర్చిపోలేను. भाई विलियम जी को भी हम भूल नहीं पाएंगे। మీ పేరు నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. आप लोगों के नाम तो मुझे नहीं पता है इसलिए मैं नहीं कह पा रहा हूँ। మీరు ఫీల్ అవ్వకండి. आप इससे आप दुखित ना हो। దేవుని చిత్తమైతే अगर परमेश्वर ने चाहा, ప్రభు ఆయుష్ని इస్తే अगर परमेश्वर ने हमें अगर हमारी लंबी उम्र हो మరొకసారి కలుసుకుందాం. फिर से एक बार हम सब मिलेंगे। చివరి हालेलुया बोले, हालेलुया बोलिए। చివరిగా अंत में మార్కు సువార్త 15వ అధ్యాయము और मरकुस सुसमाचार उसका 15 अध्याय 20వ వచనం उसका 20 वचन। मरकुस 15 उसका 20।
మార్క్స్ వార్త 15వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. और मरकुस उसका 15 अध्याय उसका 20 वचन। వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఓదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయేరి. जब वे उसका ठट्ठा कर चुके तो उस पर से बैंजनी वस्त्र उतार कर उसी के कपड़े पहना दिए। యేసుక్రీస్తుని అవమానించిన తర్వాత వారు ఆయనను సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళారు. और यीशु मसीह का मजाक ठट्टा करने के बाद उसे क्रूस पर लटका देने के लिए ले जाया गया। మనం గడిచినటువంటి రోజులో बीते दिनों में हम लोगों ने యేసుక్రీస్తును ఎంతగా అవమానించారో చూశారు. यीशु मसीह को किस रीति से वे लोग जो है निंदित किए और उनको सताया, इस बात को हम लोगों ने देखा। అంతగా అవమానించిన తర్వాత ఆయన్ని సిలువ వేయడానికి తీసుకుని వెళ్తున్నారు. इतना उनके साथ में जो है ठट्टा मजाक करने के बाद जो है फिर उसे सूली पे चढ़ाने के लिए ले जा रहे हैं। ఆ అవమానం కంటే సిలువ అన్నది మరి దారుణమైంది. और इस निंदा से बढ़कर जो है ये क्रूस की मृत्यु है या फिर दंड है। ఒకసారి ఒక వ్యక్తికి సిలువ వేస్తే एक बार एक व्यक्ति को यदि सूली पर चढ़ा दिया जाए మనిషి 3 రకాలుగా చనిపోతాడు. और मनुष्य जो है वो 3 रीति से जो है मर जाता है। మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు? मनुष्य कितना बार मरता है? ఒక్కసారే చనిపోతాడు. एक ही बार में वो मर जाता है। కానీ సిలువ వేసినప్పుడు 3 సార్లు చనిపోతాడు. लेकिन जब सूली पे चढ़ाया जाता है किसी व्यक्ति को वो 3 बार में मरता है। ఎలా చనిపోతాడు? कैसा मरता है? ఫిజికల్ గా చనిపోతాడు, एक तो है शारीरिक रीति से मर जाता है, మెంటల్ గా చనిపోతాడు, दूसरा है मानसिक रीति से मर जाता है, సోషల్ గా చనిపోతాడు, సాంఘికంగా और చనిపోతాడు. उस रीति से जो अकेलेपन में जो है मर जाता है। భౌతికంగా చంపేస్తారు కొట్టి. और इस रीति से भौतिक रीति से जो है उसको बहुत ताड़ना देते हैं। ఆ వ్యక్తి తల మీద తాను ఒక అక్రమకారుడని తిరుగుబాటుదారుడని వ్రాయడం ద్వారా మానసికంగా చంపుతారు. और इस प्रकार से जो है ये इस प्रकार जो है नंगा फसाद करने वाला व्यक्ति है, ये देश के लिए जो है बहुत बड़ा ये निंदा करने वाला व्यक्ति है। उस नाम से जो है एक प्लेट या फिर एक पटिए जो है क्रूस के ऊपर या फिर सिर के ऊपर में उसको लिख कर लगा देते हैं। మనుషులందరూ తిరిగే దగ్గర దారి పక్కన ఆ వ్యక్తిని చంపడం ద్వారా చూసిన వారందరి ఎదుట సామాజికంగా చంపుతారు, బహిరంగంగా చంపుతారు. और जो लोगों ने उसको सताकर उसको जो इतने ताड़ना देकर मार डाले थे, यहाँ वहाँ सब खड़े हुए थे, वे सब देखकर जो है वे मानसिक रीति से उसकी बातों को सुनकर जो है मानसिक रीति से भी जो है वो एक प्रकार से मर जाने वाला व्यक्ति जैसा हो जाता है। ఒక వ్యక్తిని 3 విధాలుగా చంపుతారు. और एक व्यक्ति को 3 तरीके से मारते हैं। సిలువ అనేది और क्रूस जो है మానవ చరిత్రలో కనిపెట్టబడినటువంటి అత్యంత క్రూరమైన మారణాయుధం. और क्रूस की जो शिक्षा है, क्रूस की जो दंड है, वो मनुष्य का सहने से वो बाहर और बहुत ही भयंकर ये एक मृत्यु दंड है। ఎందుకు అది అంత భయంకరమైందంటే वो इसलिए इतना भयंकर माना गया మానవుడు వెంటనే మరణించకుండా कि मनुष्य कोई भी जो है तुरंत वो ना मर जाए చాలా నిదానంగా మరణించాలి. और उसको जो है बहुत ही तड़पा तड़पा कर मारना है। ప్రతి క్షణం చనిపోయినట్టుగానే ఉండాలి. और हर पल जो है उसको लगना चाहिए कि अब मरने वाला हूँ। అలాంటి మారణాయుధం సిలువ. और इस प्रकार के जो है मृत्यु सूली का मृत्यु कहा जाता है। ప్రతి సెకండ్ చనిపోయినట్టే ఉంటుంది, हर एक पल जो है मर जाने जैसा लगता है, కానీ ప్రాణం పోదు. लेकिन जान नहीं निकलती है। చాలా నిదానంగా చాలాసేపు చంపేటువంటి మారణాయుధం సిలువ. और बहुत ही उसको जो है तड़पा तड़पा कर जो है उसको क्रूस पे मारते हैं। ఎలా చంపుతారు అనేది చూసే కంటే ముందుగా और कैसा उसको मारेंगे उसको देखने से पहले మన కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తు సిలువని చూపెట్టే ప్రయత్నం చేశారు సినిమాల రూపంలో. और कुछ मसीह लोग हैं जो यीशु मसीह का क्रूस किस प्रकार है उसको फिल्म के माध्यम से दिखाया गया। యేసుక్రీస్తు సిలువ ఎక్కినట్టుగా చూపించినటువంటి ఒక ఫిల్మ్
లో నటించిన ఒక హీరో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. और इस प्रकार से जो है यीशु मसीह किस प्रकार से जो इस दुनिया में रहने के समय में उसको क्रूस पर चढ़ाया गया, उसके विषय में जो है वो एक हीरो जो उस यीशु मसीह का जो किरदार को निभाया था, उसका जब इंटरव्यू किया गया, ఆయన చెబుతూ నేను ఈ సినిమాలో నటించడానికి యేసుక్రీస్తులా ప్రవర్తించడానికి చాలా కష్టపడ్డానని చెప్పాడు. और जब उससे इंटरव्यू लिया गया तो वो व्यक्ति ने कहा कि मैं यीशु मसीह के जैसा इस प्रकार जो है उनके साथ में जो हुआ है वो नाटक करने के लिए मुझे बहुत कुछ सहना पड़ा, कहकर उसने कहा। ఆ మాట విన్నప్పుడు ఎందుకు కష్టపడ్డాడు అనిపించింది. और वो बात सुनने के बाद जो है इतना तकलीफ इतना सहना पड़ा क्यों, कहकर मेरे अंदर में एक ऐसी मतलब सोच आई। వెంటనే వాళ్ళు షూటింగ్ ఎలా తీశారు అన్న దాని మీద రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. और इस प्रकार से जो है वे किस प्रकार से उसका शूटिंग किए वे भी जो है उनको दिखाया था। కష్టపడ్డాను అన్నాడు కాబట్టి ఎలా కష్టపడ్డాడో తెలుసుకోవాలనిపించింది. और वो बहुत उसमें मेहनत किया, बहुत उसको जो है दुख भी लगा, ये कैसा हुआ है कहकर वो देखने के लिए इच्छा हुई। మొట్టమొదటిగా पहला तो యేసుక్రీస్తు కొట్టినప్పుడు ఆయన శరీరం నిండా గాయాలున్నాయి. और यीशु मसीह को जब मार रहे थे तो उसका सारा शरीर तो घाव से लहूलुहान था, కనుక ఈయన కూడా శరీరం నిండా గాయాలు ఉండాలి. और इस प्रकार से जो है ये जो व्यक्ति नाटक किया था उसका भी शरीर में उस प्रकार घाव और जो है दाग होनी चाहिए। కనుక ఈయన శరీరం మీద గాయాలన్నీ ఉండేలా కనిపించడానికి 2.5 గంట మేకప్ వేసుకున్నాడంట. और इस प्रकार से जो है वो घाव या फिर वो दाग दिखाई देने के लिए जो है वो 2 से 2.5 घंटे तक जो है उसके विषय में वो नाटक किया। యేసుక్రీస్తు సిలువ మోసాడు కాబట్టి मेकअप किया था, सॉरी, वो उसका विषय में जो है वो उसके शरीर के घाव को जो है अपने शरीर में किस रीत से रहना तो उसके लिए जो मेकअप किया गया। యేసుక్రీస్తు సిలువ మోసాడు కాబట్టి यीशु मसीह ने तो क्रूस को ढोया, ఈయన కూడా సిలువ మోయడానికని ఒక డమ్మీ సిలువ తయారు చేశారు. और ये भी क्रूस ढोना है कहकर कोई एक हल्का फुल्का जो है लकड़ी का जो है एक नकली क्रूस बनाया गया। ఆ డమ్మీ సిలువను మోయడానికి చాలా కష్టపడ్డాడు ఆయన. और उस हल्का फुल्का क्रूस को ढोने के लिए उसको बहुत मेहनत करनी पड़ी। యేసుక్రీస్తును సిలువ మీద నిలవబెట్టారు కదా, और जैसा यीशु मसीह को क्रूस के ऊपर में लटकाया गया, ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారు కదా, यीशु मसीह के हाथों में और पैरों में खीले ठोके गए थे। ఈయన చేతిలో కూడా మేకులు కొట్టినట్టుగా సృష్టించడానికి చాలా టైం పట్టిందంట. और इस हीरो के हाथ में भी जो है उसी प्रकार से खीले ठोके जाने के विषय में जो है उसको जो है बताने के लिए भी जो बहुत समय लगा। అంటే అరచేతిలో మేకు ఉన్నట్టు ఉంటుంది కానీ అది మేకు కాదు, వెనకాల తాళ్ళతో కట్టేసి ఉంటారు, అవి కెమెరాకు కనిపించవు. और इस प्रकार से जो है यहाँ पे खीले का जो सिर होता है वो तो दिखाई देता है लेकिन आर पार नहीं रहती है। यहाँ से कुछ जो है टेक्निक करके जो है सूली के साथ में जो मिलाकर उस हाथ को बांध दिया गया है। ఆయన కాళ్ళ కింద ఒక స్టూల్ లాంటిది పెట్టారు, అది కనిపించకుండా చేయడానికి చాలా కష్టపడ్డారు. और उनके दोनों पैरों को मिलाकर जो है उसको जो क्रूस कवर में लटकाया गया उसके नीचे जो है एक स्टूल की तरह जो है रख दिया गया। ఈ మేకప్ అంతా జరగడానికి కనీసం 5 నుంచి 6 గంటలు ప్రతిరోజు పట్టేదంట. और ये सारे मेकअप करने के लिए कैमरा के सामने में आने के लिए प्रतिदिन जो है 4 से 5 घंटे लग जाते थे। ఇప్పుడు ఆయన యాక్షన్ చేయాలి సిలువ మీద. अब जो है उसको क्रूस के ऊपर में जो है नाटक करना है और कैमरा सब जो है रेडी हो गया। కెమెరా ఆయన వైపు పెడతారు, और कैमरा उसके तरफ में दिखाया जाएगा యాక్షన్ అంటారు. और उसके बाद में एक्शन कहेंगे। యేసుక్రీస్తు బాధపడినట్టుగా ఆయన 2 నిమిషాలు బాధపడతాడు. और यीशु मसीह जिस रीति से वो जो दुख सहा था वो 2 मिनट तक जो है वो इस प्रकार से सहेगा। కట్ అని చెప్తారు. उसके बाद कट कर देंगे। వెంటనే ఒక పెద్ద స్టూల్ ఆయన దగ్గరకు వస్తుంది. उसके बाद तुरंत जो है एक ऊंचा वाला स्टूल जो है उसके पैर के तरफ आ जाएगा। ఆ స్టూల్ మీద ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని ఆయన దగ్గరకు వస్తాడు. और एक व्यक्ति जो है उसके पास आकर जो है उसके ऊपर जो है छाता लगा देगा। ఒక వ్యక్తి ఆయనకు జ్యూస్ తీసుకుని వస్తాడు. एक व्यक्ति आएगा जो कि उसको जो है प्यास लगी होगी तो उसको पानी पिलाने के लिए जूस देने के लिए। ఒక వ్యక్తి ఆయనకు ఫ్యాన్ పట్టుకొని వస్తాడు. और एक व्यक्ति जो है फैन लेकर आएगा। ఒక వ్యక్తి ఆయనకు కర్చీఫ్తో ఆయన్ను మరలా రెడీ చేస్తూ और ఉంటాడు. एक व्यक्ति आएगा जो कि एक
मुलायम सा रुमाल जैसा कपड़ा होगा, उसके चेहरे को पोंछेगा, पसीना पोंछेगा। ఆయనకి ఏమైనా నొప్పి తగిలిందేమో కనుక్కుంటారు. और आपको कुछ तकलीफ हो रहा है क्या, कुछ दर्द हो रहा है क्या, उससे पूछा जाएगा। ఒక అర్ధగంట రెస్ట్ ఇచ్చిన తర్వాత उसके बाद उसको जो है आधा घंटा रेस्ट देने के बाद ఓకే మరలా షార్ట్ రెడీ, ओके फिर से जो है एक्शन में आ जाओ कहकर जो है रेडी करते हैं। స్టూల్ పక్కకి వెళ్ళిపోతుంది, उसके बाद स्टूल हटा दिया जाता है, యాక్షన్. एक्शन में आते हैं। ఒక్క నిమిషం యేసుక్రీస్తులో బాధపడతాడు, और 1 मिनट यीशु मसीह के तरह जो है वो दुख सहेगा। కట్. फिर उसके बाद में कैमरा बंद कर दिया जाएगा। మళ్ళీ స్టూల్ వస్తుంది, फिर उसके बाद में स्टूल टिका देते हैं, మళ్ళీ అంత మామూలే. फिर उसी रीति से पहले जैसा हो जाती है। ఇది ఆయన యేసుక్రీస్తులో నటించింది. ये व्यक्ति इस प्रकार से यीशु मसीह का जो है दिखाने के लिए यीशु मसीह किस रीति सब कुछ किया है, उसको फिल्म के माध्यम से ये व्यक्ति दिखाया। అలా ఆయన నటించిన దానికి और ऐसा नाटक करने के लिए సాయంత్రానికి జ్వరం వచ్చిందంట, और इस रीति से शाम तक इस व्यक्ति को बुखार आ गया। చాలా బాధపడ్డాడంట. इस बात से बहुत उसको दुखित हुआ। యేసుక్రీస్తు ఇలా సిలువ మీద వేలాడలేదు. और यीशु मसीह इस प्रकार से तो क्रूस के ऊपर में वो नहीं लटका। యేసుక్రీస్తుకు మేకప్ లేదు, और यीशु मसीह का मेकअप तो अलग है। యేసుక్రీస్తు గొడుగు పట్టే వాళ్ళు లేరు, यीशु मसीह को कोई छत्ता लगाने वाला नहीं था। యేసుక్రీస్తు జ్యూస్ ఇచ్చే వాళ్ళు లేరు, यीशु मसीह को वहाँ पे जो कोई भी जो ठंडा जूस लाकर पिलाने वाले नहीं थे। యేసుక్రీస్తుకు పాపులారిటీ లేదు, యేసుక్రీస్తుకు పాపులారిటీ లేదు. और यीशु को जो है किसी प्रकार की जो है पाप जैसे बातें नहीं है। యేసుక్రీస్తుకి పాపులారిటీ రావట్లేదు దాని నుంచి. యేసుక్రీస్తు ప్రసిద్ధుడు కావటం లేదు, సినిమా హీరో అంత ప్రసిద్ధుడు కావటం లేదు. ये बात है कि यीशु मसीह के जैसा ये व्यक्ति पवित्र व्यक्ति नहीं है। ठीक है, क्षमा करें। ठीक है, ओके, करिए। ఆ సినిమాలో నటించిన దానికి హీరోకి మంచి పేరు వచ్చింది. और ये व्यक्ति का नाम बहुत प्रसिद्ध हो गया कि यीशु मसीह के तरह इसने जो है क्रूस के ऊपर भी यीशु मसीह के तरह जो है किया है कहकर। కానీ యేసుక్రీస్తు నిజంగా అనుభవించిన దానికి మంచి పేరు రాలే. और इस प्रकार से जो है यीशु मसीह जो इस प्रकार से किया उसका कोई अच्छा नाम तो हुआ ही नहीं। యేసుక్రీస్తు సిలువ నిజం, यीशु मसीह का क्रूस जो है वो वास्तविक है అది డమ్మీ కాదు. और वो किसी प्रकार से नकली वाला नहीं है। ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా సిలువ అనుభవించాడో చూద్దాం. अब हम देखेंगे यीशु मसीह किस रीति से क्रूस को ढोया। మొట్టమొదటిగా पहली बात, మనం యేసుక్రీస్తు సిలువ మోసినట్టుగా చూసే సినిమాలలో और जिस रीति से यीशु मसीह ने क्रूस ढोया उसे हमने फिल्म के माध्यम से देखा। యేసుక్రీస్తు మొత్తం సిలువను మోస్తూ ఉంటాడు. और यीशु मसीह तो पूरी रीति से उस वजनदार लकड़ी का जो बनाया हुआ क्रूस को वो ढोता है। ఒక నిలువ కొయ్య ఉంటుంది, और एक जो है सीधी लकड़ी होती है ఒక అడ్డు కొయ్య ఉంటుంది, और एक आड़ी लकड़ी होती है। ఆ మొత్తం సిలువను యేసుక్రీస్తు మోస్తూ ఉంటాడు. और पूरी जो है लकड़ी को जो है यीशु मसीह ढोते हैं। అది కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ కోసం తయారు చేసిన సిలువ. और इस प्रकार से जो है वो एक विशेष करके जो है उस क्रूस को बनाया गया लकड़ी से। ఒరిజినల్ గా యేసుక్రీస్తు అలా మోయలేదు. और इस प्रकार से जो है और खास करके जो इस प्रकार से यीशु मसीह तो नहीं ढोया। నిలువ కొయ్యని స్టైప్స్ అంటారు, और खड़ी लकड़ी को जो है स्ट्राइप्स कहते हैं। అడ్డు కొయ్యని పెటిపులం అంటారు. और आड़ी लकड़ी को जो है पेटिपुलम कहते हैं। ఈ స్టైప్ ని ఎక్కడైతే వ్యక్తిని సిలువ వేయాలో అక్కడ నాటి ఉంటారు. और इस सीधी लकड़ी को जहां जिस व्यक्ति को जो है क्रूस पे लटकाया जाएगा वहां पे वो पहले से गड़ा रहता है। రోమిల సిలువ వేసేటువంటి పర్మనెంట్ ప్లేసెస్ ఉండేటివి. और इस प्रकार से जो है किसी को भी जो क्रूस टंगाने के जगह जो होता है वो एक परमानेंट जगह होता है, वहीं पे उनको क्रूस पे लटकाया जाता है। అక్కడక్కడ పర్మనెంట్ గా స్టైప్స్ ఉండేటివి. और जहां तहां जो है एक एक जो है खड़ी लकड़ी रहती है। అయితే ఎవరైతే సిలువ వేస్తున్నారో और जिसको क्रूस पे चढ़ाया जाता है ఆ వ్యక్తి మీద కేవలం పెట్టిపులమును మాత్రమే కడతారు. और उस व्यक्ति के लिए जो है पेटिपुलम जो टुकड़ा होता है या फिर आड़ी लकड़ी जो है लगाया जाता है। రెండు చేతులు ఇలా చాపుతారు, और वो दोनों हाथों को इस रीति से फैलाता है ఆ పెట్టుపులముని ఈ చివర ఆ చివర కట్టి వేస్తారు. और उस पेटिपुलम जो टुकड़ा लकड़ी का होता है इस छोर में उस छोर में हाथ को बांध देते हैं। ఇక మీదట ఆ వ్యక్తి చేతులు ఇలా తీసుకోలేడు. और इस रीति से वो अपने दोनों हाथों को पास नहीं ला सकता। ఆ పెట్టుపులం 50 కేజీలు ఉంటుంది సుమారుగా. और वो पेटिपुलम जो लकड़ी का वजन होता है वो 50 किलो की होती होगी।
అలా ఆ వ్యక్తిని వీధులు వెంబడి నడిపించుకుంటూ వస్తారు. और उसे उस रीति से जो है उसको ढुलवा कर जो है गांव से बस्ती से होकर जो है उसको जो है ले जाते रहते हैं. యేసుక్రీస్తుకి పెట్టుబడులని కట్టే కంటే ముందుగానే और यीशु मसीह को पेटिकुलम उस लकड़ी के ऊपर में बांधने से पहले ఆయన్ని రాత్రంతా హింసించారు. उसे तो रात भर सताया गया, మానసికంగా హింసించారు, मानसिक रीति से सताया गया సామాజికంగా హింసించారు, और सामाजिक रीति से उसको सताया गया, భౌతికంగా హింసించారు. भौतिक रीति से उसको सताया गया ఆయనకి సివియర్ బ్లడ్ లాస్ అయింది. और उसका जो है खून जो बहाया రాత్రి నుంచి నీళ్ళు ఇవ్వలేదు, और रात भर उसको कोई पीने को पानी नहीं दिया गया డిహైడ్రేషన్ అయిపోయింది, और डिहाइड्रेशन हो गया ఆయన నడవడానికి శక్తి లేదు. और उसको जो है उसका नसों में जो है किसी से ताकत नहीं रही ఆయన మీద పెట్టుబడులను కట్టారు. और इस प्रकार से जो है वाड़ी लकड़ी जो है उसको ऊपर में लाद दिया गया. యేసుక్రీస్తు దాన్ని మోయగలుగుతాడా? क्या ऐसा व्यक्ति जो कि बिल्कुल जो है रात भर से न खाया पिया और मार और इस प्रकार का व्यक्ति क्या उस लकड़ी को या फिर वो यीशु मसीह ढो सकेगा? ఒకవేళ ఆయన మోయలేక కింద పడిపోతే अगर वो ना ढो सक कर जो है यदि वो नीचे गिर भी जाता है మొట్టమొదట నేలను తాకేటువంటి భాగం ఏంటి? और इस प्रकार से जो है पहला भाग जो वो क्या है जो कि वो पिया होगा ఆయన యద చెస్ట్. और उसका जो है छाती सीना. ఎందుకంటే పెట్టుబడుల వెనకాల ఎదకు సరిగ్గా వెనకాల వైపు కట్టారు. और क्योंकि जो है पेटिकुलम जो टुकड़ा है वो उसका पीठ के ऊपर में रखा गया था ఇలా పడగానే और जैसे ही वो गिरेगा 50 కేజీలు ఎదను ఒత్తుతుంది గట్టిగా. और इस प्रकार से जो है वो 50 किलो का जो वजन है छाती में उसका वजन आता है ఆ వ్యక్తిని మరలా లేపి నిలబెడతారు. और उसके बाद जो है फिर से जो व्यक्ति को उठाता है మళ్ళీ ఆ వ్యక్తి నడవాలి. फिर वो व्यक्ति जो है उस भारी लकड़ी को लेकर उसको चलना है. ఇలా యేసుక్రీస్తు ఎన్నిసార్లు పడి ఉంటాడు? और इस रीति से यीशु मसीह जो लड़खड़ाते हुए कितनी बार गिरा होगा. ఆయన సిలువ వేశారనగానే సులభంగా జరిగింది కాదది. और इस रीति से जो है उसके क्रूस के ऊपर में चढ़ाने का जो है बहुत आसान काम था समझते हैं लोग. అలా సుమారుగా అర్ధ కిలోమీటర్కు పైగా నడిపించుకుంటూ వచ్చారు ఆయన్ని. और इस प्रकार से जो है उसको उस प्रकार से चलाते चलाते आधा किलोमीटर तक जो है उसको किलोमीटर तक उसको चलाया. అలా వస్తూ ఉంటే ఆయన మీద జాలి చూపించిన వాళ్ళు తక్కువ. और ऐसा जब वो चल रहा था उस लकड़ी को ढोते हुए उसके ऊपर में तरस खाने वाले तो कोई नहीं था. ఆయన్ను నిందిస్తున్న వారు అవమానిస్తున్న వారు ఎక్కువ. लेकिन वहाँ पे निंदा करने वाले और जो है बहुत नाना प्रकार की बातें करने वाले ढेर लोग थे आसपास. వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతాడంట. और इस प्रकार से कहने लगे ये व्यक्ति तो कह रहा था कि इस मंदिर को ढा दो तो मैं 3 दिन में खड़ा कर दूंगा. इस प्रकार की बातें लोग जो है कह रहे थे. यीशु मसीह सुन रहा था. వీడు ఇతరులను రక్షించాడంట, వీడిని మాత్రం రక్షించుకోలేదు. और ये तो दूसरों को बचाने के लिए आया कहता है लेकिन खुद को बचा नहीं पा रहा है. कहकर ये बातें हो रही थी. వీడు దేవుని కుమారుడంట. और ये तो परमेश्वर का पुत्र है कहता है अपने आप को. ఇలాంటి మాటలు ఎన్నో. और इस प्रकार की और भी बहुत सारी बातें. నీవు దేవుని కుమారుడు అయితే अगर तू परमेश्वर का पुत्र है పడకుండా సరిగ్గా నిలబడు చాలు. तो बिना गिरे जो है सीधा सीधा चलना. ఎన్ని మాటలు ऐसी और भी कई प्रकार की बातें మనం ఊహించలేము. हम उसका तो उसका अंदाजा नहीं होगा हमारे लिए. మొదటిది. पहला. రెండవదిగా दूसरा మనం సినిమాలో చూసినట్టుగా యేసు ప్రభువుకి మేకులు ఇక్కడ కొట్టుంటారు. और जैसे कि हमने फिल्मों में देखा यीशु मसीह के इन हाथों में जो है कीले ठोके गए. వాస్తవంగా యేసుక్రీస్తుకి మేకులు ఇక్కడ కొట్టలేదు. और इस प्रकार से जो है वास्तव में जो है यीशु मसीह को खीले यहाँ पे नहीं ठोका गया. ध्यान से. ఎందుకు అంటే क्योंकि యేసుక్రీస్తుకి ఇక్కడ మేకు కొడితే अगर यीशु मसीह को जो है यहाँ पे बीच में अगर खीला मारा जाए ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం ఉంటుంది? और यहाँ से यहाँ तक जो है कितनी दूरी है भाई? इस गैप तक 5 ml ఉంటుంది. यहाँ पे जो है 5 ml Sorry. 5 సెంటీమీటర్ ఉంటుంది. 5 सेंटीमीटर का दूरी होगी లేదా 6 సెంటీమీటర్ ఉంటుంది. या फिर 6 सेंटीमीटर का दूरी होगी. 60 కేజీల యేసుక్రీస్తు और यीशु मसीह का वजन 60 किलो. కొన్ని గంటల సిలువ మీద ఈ మేకు మీద వేలాడితే अगर कुछ घंटों तक अगर इसी एक खीले में अगर वो लटकाया रहे 5 సెంటీమీటర్స్ ఉన్న ఈ మాంసము అన్నది और ये जो 5 सेंटीमीटर की जो दूरी है ये मांस क्या होगा? తెగిపోతుంది. ये कटती जाएगी. యేసుక్రీస్తు కొప్పుకొని కింద పడిపోతాడు. और यीशु मसीह का हाथ या फिर यीशु मसीह पूरा जो है गिर जाएंगे. అర్థమైందా? समझ में आ रहा आप लोग को? ఇంకెక్కడ కొట్టారు ఆయన మేకు? तो कहाँ मारे होंगे खीले?
ఎక్కడ కొట్టారంటే कहाँ मारे हैं बताने पर, ఇక్కడ రెండు ఎముకలు ఉంటాయి. और यहाँ पे दो हड्डियां हैं हमारी कलाई के नीचे, అల్నా అల్నా अल्ना రేడియస్ रेडियस, రెండు ఎముకలు ఉంటాయి. दोनों दो दो यहाँ पे हड्डियां हैं, ఆ రెండు ఎముకల మధ్యలో గ్యాప్ ఉంటుంది. और ये दोनों हड्डी के बीच जो है एक गैप होती है, ఇక్కడ కొడితే మేకు और यहाँ पे यदि खीला मारा जाए ఈ మొత్తం చేయి ఆయన పట్టుకుంటుంది. और ये पूरा हाथ या फिर इसमें पूरा वजन जो है ये सहेगा, ఆ మేకును కొట్టేటప్పుడు और ये खीला मारते समय నేరుగా కొడితే और निजत में मारने से, ఆ మేకు కూడా ఇలా ఊడొస్తుంది. और इस प्रकार से जो यहाँ में मारने से जो है वो एक खीला शायद वो कट कर आ जाएगा, కనుక ఏం చేస్తారంటే इसलिए क्या करते हैं, వాషర్ అంటారు. इसको जो है वाशर कहते हैं, ఆ వాషర్ ను పెట్టి और वाशर लगाकर ఆ రంధ్రంలో నుంచి కొడతారు. और उस सुराग में से मारते हैं, కనుక చేయి ఊడరాదు. इसलिए चाहे हाथ जो है उखड़ेगा नहीं या फिर खसकेगा नहीं, అటువైపు వచ్చినటువంటి ఆ మేకుని और खीले का जो नोकीला हिस्सा है जब बाहर निकलता है మడిచేస్తారు. और वहां से लकड़ी के साथ जो है वहाँ मोड़ देते हैं, కాళ్ళని ఒకదాని మీద ఒకటి పెట్టి और पैर को भी एक के ऊपर में एक ऐसा रख कर సరిగ్గా వాషర్ పెట్టి और एक वॉशर रख कर వెనకాల మడిచేస్తారు. और उस लकड़ी के साथ में जड़ देते हैं और पीछे मोड़ देते हैं, ఇది యేసుక్రీస్తుకు మేకులు వేసినటువంటి విధానం. और इस रीति से यीशु मसीह को जो है खीले से जड़े गया था, యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు 9 గంటల ఉదయం. और यीशु मसीह को जब क्रूस पे चढ़ाया जा रहे थे उस समय सुबह का 9 बजे का समय था, ఆయన్ను సిలువ వేసేటప్పుడు ఎంతగా హింసించారో, కొట్టేటప్పుడు ఎంతగా బాధపడ్డాడో మనకు తెలియదు. और यीशु मसीह को सूली चढ़ाने से पहले कितना दुख दिया, उसको कितना सताया गया, और उसको ले जाते समय कितना सताया, कितनी कितनी बातें की, ये सब हम लोग को नहीं पता है। ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నాడు. अब यीशु मसीह जो है क्रूस के ऊपर में लटके हुए हैं, క్షమించండి, क्षमा कीजिए, యేసు ప్రభు పెట్టిపులం మీద ఉన్నాడు. अब यीशु मसीह जो है पेटिपुलम लकड़ी के ऊपर में है, ఆ పెట్టిపులానికి ఆయన మేకులు కొట్టారు చేతుల్లో. और इस प्रकार से जो है उस पेटिपुलम लकड़ी के ऊपर जो यीशु मसीह के हाथ को जो खीले से जड़े, ఇప్పుడు ఆ పెట్టిపులాన్ని ఇలా పైకెత్తుతారు. अब वो लकड़ी के टुकड़ा जो पेटिकुलम है वो पूरा लकड़ी को ऊपर उठाते हैं, ఆ స్టైప్స్ మధ్యలో పెట్టిపులాన్ని తగిలించేటువంటి ఒక గ్యాప్ తీసుంటారు. और इस प्रकार से वो सीधी लकड़ी के बीच जो है एक गैप होता है, और एक कप लकड़ी को ले जाकर जो है वहां पे बैठाते हैं। ఇప్పుడు ఆ పెట్టిపులంని స్టైప్స్ లోనికి పంపిస్తారు. अब वो पेटिकुलम जो लकड़ी है उसको लाकर जो है इस गैप में जो है सेट करते हैं, దానికి ఒక మేకు కొడతారు. फिर उस पर जो है एक खीला मारते हैं, ఇక పెట్టిపులం ఊడిపోదు. ताकि वो पेटिकुलम जो लकड़ी है वो उखड़ कर बाहर ना आ जाए। ఇప్పుడు ఆయన కాళ్ళు గాల్లో వేలాడుతూ ఉంటాయి. अब इस प्रकार जो है उसका पैर पे लटका हुआ रहेगा, ఇప్పుడు ఆ రెండు కాళ్ళు తీసుకుని స్టైప్స్ కి ఆనిస్తారు. और इस प्रकार से जो है दोनों को लाकर जो है वहाँ पे दबाते हैं, వాషర్ పెట్టి మేకు కొట్టేస్తారు. और वॉशर लगाकर जो है खीला मार देते हैं, ఇలా యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నాడు. और इस प्रकार से यीशु मसीह क्रूस के ऊपर में लटका हुआ रहता है। ఇప్పుడు उదయం 9 గంటలు. अब सुबह 9 बजे से शुरू हुआ। ఇప్పుడు 60 కేజీలు యేసుక్రీస్తు సిలువ మీద వేలాడుతున్నాడు. अब यीशु मसीह जो है उसका वजन 60 किलो का है, उस किलो पे वो लटका हुआ है। సినిమాలో చూపించినట్టుగా ఆయన కింద స్టూల్ లేదు. और सिनेमा में जैसा दिखाया गया था कि वो उसके पैर के नीचे कोई स्टूल नहीं है, ఎప్పుడైతే ఇలా కొట్టారో जब इस रीति से उसके हाथों में खीले ठोके गए, 60 కేజీల యేసుక్రీస్తు और यीशु मसीह का जो वजन 60 किलो का है, ఆయన భుజం కంటే క్రిందికి దిగజారుతాడు. और इस रीति से जो है उसके कंधे से नीचे जो है वो खसकते रहता है, ఇలా ఇలా తయారవుతాడు. ఇలా ఉంటుంది ఆయన और శరీరం. ऐसे जो है इस एंगल में रहता है हाथ, ఆయన మేకుల మీద శరీరం మొత్తం వేలబడుతూ ఉంటుంది. और उस पूरे खीले के ऊपर जो उसका पूरा शरीर जो है वजन सहता रहता है उस खीले पर। ఎప్పుడైతే మన భుజానికి సరిగ్గా మనం లేకపోతే, और इस रीति से जो हमारा कंधा अगर सीधा सीधा में यदि ना हो, మన భుజానికంటే మన శరీరం క్రిందికి వస్తే, और हमारा कंधे से जो है हमारा वजन हमारा शरीर का वजन अगर नीचे की ओर जाता है, మనం ఊపిరి తీసుకోలేము. तो हम जो है सांस भी ले नहीं पाएंगे सही रीति से, మన ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవ్వవు. और हमारा सांस की जो नलियां हैं वो फैलेगी भी नहीं। ఈసారి మీరు ఎప్పుడైనా और कभी भी మీకంటే ఎత్తుగా ఉన్న ఒక చెట్టును పట్టుకుని और आपसे भी ऊंचा किसी पेड़ के डगाली को आप पकड़िए, వేలాడుతూ आप उसमें झूलते हुए, ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. और आप जो है सांस लेने की कोशिश कीजिए, ఊపిరి తీసుకోలేరు.
आप सांस नहीं ले पाएंगे। ఊపిరి తీసుకోవాలంటే और सांस लेना है तो నీ శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. और आपके पूरे शरीर को जो है ऊपर उठाना है। నీ శరీరం పైకి వచ్చిన తర్వాత जब आपके शरीर का वजन अब जब आपका शरीर ऊपर की ओर आता है అప్పుడు నీ ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి. तब आपकी सांस की जो वो ब्लैडर होता है वो फूलता है, అప్పుడు గాలి లోపలికి వెళ్తుంది. तब उसमें जो है हवा जाती है। మరలా శ్వాస బయటకు రావాలంటే और फिर से सांस बाहर आने के लिए మళ్ళీ కష్టపడాలి. फिर से आपको मेहनत करना है। ఇప్పుడు యేసుక్రీస్తు మేకుల మీద వేలాడుతున్నాడు. अब यीशु मसीह क्रूस के ऊपर में कीलों से लटका हुआ है। యేసుక్రీస్తు శ్వాస తీసుకోవాలి. अब यीशु मसीह को सांस भी लेना है। ఏం చేయాలి? अब क्या करना है? ఈ రెండు చేతుల్లో ఉన్న మేకుల సహాయంతో और दोनों हाथों के खीले के सहारे से కింద వేలాడుతున్నటువంటి శరీరాన్ని పైకి లేపాలి. और नीचे लटकने वाला शरीर को ऊपर उठाना है। కింద ఆయనకు స్టూల్ లేదు. उनके पैर के नीचे कोई स्टूल भी नहीं है। కాళ్ళ మధ్యలో మేకు ఉంది. दोनों पैरों को मिलाकर एक खीले ठोक दिया ఈ गया కాళ్ళ మధ్యలో ఉన్న మేకును గట్టిగా నెట్టాలి. और इस प्रकार से जो है ये पैर के बीच में मारा हुआ खीले को जो है उसको जो है दबाकर उठाना है। చేతుల్లో ఉన్న మేకును గట్టిగా పైకి लागाలి. और इस तरह से दोनों हाथों को खीलों को भी जो है पूरा ताकत लगाकर उठाना है अपने शरीर को। ఇలా ఆయన భుజానికి సమాంతరంగా వచ్చేంత వరకు పైకి రావాలి. और उसके शरीर जो है अपने हाथ के सीधे सीधे में कंधा आने के लिए उसको अपना ताकत लगाना पड़ेगा। ఒక్కసారి శ్వాస తీసుకోవచ్చు. और तब जाकर जो है एक बार में वो सांस ले सकता है। శ్వాస తీసుకున్న తర్వాత और सांस लेने के बाद వెంటనే కూలబడాలి. फिर से उसके बाद जो है फिर नीचे की ओर जाना है। మరలా శ్వాస బయటకు వస్తుంది. फिर से उसके बाद जो है सांस बाहर निकलती है। మళ్ళీ రెండోసారి శ్వాస తీసుకోవాలి. और फिर से दोबारा उनको सांस भरना है। ఏం చేయాలి? फिर क्या करना पड़ेगा? మొత్తం శరీరాన్ని పైకి లేపాలి. फिर से पूरे शरीर का बोझ जो है भारी जो है ऊपर उठाना है। మళ్ళీ కాళ్ళలో ఉన్న మేకును నెట్టాలి. और उसके बाद जो है उस पैर के खीलों से जो है अपने आप को जो उठाना है। మళ్ళీ చేతుల్లో ఉన్న మేకులను లాగాలి. और फिर से हाथ के खीलों को जो फिर से वो ताकत लगा खींचना है। శరీరాన్ని సమాంతరంగా తీసుకొని రావాలి. और शरीर का बराबरी में जो हाथों को लाना है। అప్పుడు శ్వాస తీసుకోవాలి. तब जाकर आप सांस ले पाएंगे। మళ్ళీ కూలబడాలి. फिर से जो है फिर नीचे जाना है। శ్వాసను బయటకు వదలాలి. तब जाकर जो है सांस को छोड़ना है। రెండు సార్లు తీసుకునేటప్పుడు శ్వాస. और इस रीति से जो है हमको 2 बार 3 बार ऐसे सांस लेना पड़ता है। యేసుక్రీస్తుని ఎప్పుడు సిలువ వేశారు? और यीशु मसीह को जो है कब सूली पे चढ़ाया गया? ఉదయం 9 గంటలకు వేశారు. सुबह 9 बजे के समय में उनको सूली पे चढ़ाया गया। యేసుక్రీస్తు ప్రాణం ఎప్పుడు విడిచాడు? और यीशु मसीह का प्राण कब निकला? సాయంత్రం 3 గంటలకు ప్రాణం విడిచాడు. शाम को 3 बजे जो है उनका प्राण निकला उस क्रूस पर। ఒక్కసారి ఊహించండి. एक बार आप सोचिए, अंदाजा लगाइए ఎన్నిసార్లు పైకి వెళ్ళి ఎన్నిసార్లు కూలబడి ఉంటాడో. कितना बार जो है अपने शरीर को ऊपर किया होगा सांस लेने के लिए, फिर नीचे लाया होगा ताकि वो सांस छोड़ सके। ఎంత భారాన్ని ఎంత బాధను అనుభవించుంటాడో. और कितना वो बोझ और कितना वो दुख और कितना वो क्लेश को उसने सहा होगा। ఆయన ఎంత బాధను ఉండి కూడా और इतने तकलीफ इतने जो है क्लेश को सहने पर भी ఆయన్ను అంతగా హింసిస్తున్న సైనికుల్ని और उस सैनिक जो है उसको इतना ताड़ना देने पर भी ఏమన్నాడు చెప్పండి? उसने क्या किया, क्या कहा, क्या किया? తండ్రి, हे पिता, వీరేం చేస్తున్నారు? वे क्या कर रहे हैं? వీరికి తెలియదు కనుక इन्हें नहीं पता है, వీరిని క్షమించు. इन्हें क्षमा कर। నేను ఆల్రెడీ క్షమించేశాను, मैंने इनको तो क्षमा कर दिया हूँ, నీవు క్షమించు. ఇప్పుడు आप इन्हें आप क्षमा कीजिए। సాధ్యమా? क्या ये हो सकता है? మనకు సాధ్యమా? हमारे लिए क्या ये हो सकता है? చేతవుతుందా మనకి? क्या हमारे लिए ये हो सकता है? क्या हम इसके लायक हैं? నాకు అర్థం చేసుకోవడానికి కూడా చేత కావట్లేదు. और हमको तो उसको समझने के लिए भी जो है मैं इसके काबिल ही नहीं हूँ। నేను జస్ట్ వివరిస్తున్నా అంతే. मैं तो बस केवल जो है विवरण मैं बता रहा हूँ कैसा हुआ, कैसा सब कुछ उसने सहा कहकर। ఎవరైనా నన్ను ఏదైనా అన్నప్పుడు और कोई भी अगर कुछ कह देता है हमें తిరిగి అనకపోతే మనశ్శాంతి ఉండదు. और वापस उसको जवाब ना दे तब तक जो हमें चैन नहीं रहता है। ఇక కొడితే తట్టుకుంటామా? और इस रीति से अगर वो मारे तो क्या हम चुपचाप रहेंगे भाई? యేసుక్రీస్తు ఎలా అనగలిగాడు? तो यीशु मसीह सब कुछ कैसा सह सका? అర్థమవుతుందా? क्या आपको समझ में आ रहा है? యేసుక్రీస్తు నీ శత్రువును ప్రేమించు అన్నాడు. लेकिन यीशु मसीह ने क्या कहा? तुम अपने दुश्मनों से प्रेम करो। అది శర్మన్ ఆన్ ది మౌంట్,
అది శర్మనాంది మౌంట్ గలిలయ సముద్రం పక్కన ఉన్నటువంటి చిన్న కొండ మీద. और इस रीति से वो जो था, वो स्थान जो था एक गलील के नदी के या फिर गलील के नगर के किनारे में जो है एक पहाड़ी के ऊपर में ये सब कुछ हो रहा था. నిన్ను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేయమన్నాడు అదే కొండ మీద. और उसी पहाड़ी के ऊपर में यीशु मसीह ने कहा कि जो तुम्हें सताए उनको जो है क्षमा करो. అయితే కల్వరి కొండ మీద वो कलवरी पहाड़ पर దాన్ని చూపించాడు. और उसको दिखाया गया శత్రువును ప్రేమించాడు, और दुश्मनों से उसने प्रेम किया శత్రువు కోసం ప్రార్థన చేశాడు. और शत्रुओं के लिए, दुश्मनों के लिए प्रार्थना भी की. అలాంటి యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం, और उस प्रकार के यीशु मसीह को मानने वाले हम लोग, అత్త అయితే కోడలను క్షమించలేదు, और इस रीति से सास बहू को क्षमा नहीं कर पाती है, కోడలైతే అత్తను క్షమించలేదు. ना बहू सास को क्षमा करती है. మనం కూడా క్రైస్తవులమే. हम क्या कहलाते हैं? हम मसीह है. యేసుక్రీస్తు ఎందుకు అలా క్షమించాడంటే, यीशु मसीह क्यों इस प्रकार से क्षमा किया अगर कहा जाए యేసుక్రీస్తును నమ్ముకుంటున్న వాళ్ళు అలా చేయాలని. कि यीशु मसीह को मानने वाले लोग भी ऐसा ही करें, इसका ये अर्थ निकलता है. ఒకవేళ మనలో ఆ స్వభావం లేకపోతే अगर हमारे भीतर इस प्रकार का स्वभाव यदि नहीं है, మనం క్రైస్తవులమని ఎలా तो చెప్పుకుంటున్నాం? हम अपने आप को कैसे कह सकते हैं कि मैं मसीह हूँ, हम मसीह हैं? యేసుక్రీస్తు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. यीशु मसीह उस प्रकार की परिस्थिति में वो है. అలాంటి సందర్భంలో ऐसे परिस्थिति में ఆయన ప్రక్కనే సిలువ వేయబడినటువంటి ఒక దొంగ और उसके बाजू में एक जो डाकू को लटकाया गया था क्रूस पर, యేసుక్రీస్తు అనుభవిస్తున్న శ్రమనంతటిని చూశాడు. और यीशु मसीह जो दुख वो सह रहा था, जो ताड़न वो सह रहा था, वो सब कुछ वो गौर फरमा रहा था. యేసుక్రీస్తుని రోమా సైనికులు పరిసయ్యులు ప్రత్యేకంగా ఎంత క్రూరంగా హింసిస్తున్నారో చూశాడు. रोमी साम्राज्य, रोमी राज्य और शास्त्री और फरीसी इस प्रकार से प्रभु यीशु मसीह पर जो है ताड़ना दे रहे थे, सता रहे थे, निंदित कर रहे थे. ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు వింటున్నాడు. लेकिन ये डाकू जो है प्रभु यीशु मसीह के मुंह से निकलने वाले हर एक शब्द और एक बात को जो है वो सुन रहा था. ఎంతో మంది సిలువ ఎక్కడం చూసి ఉంటాడు. और ऐसे तो कई लोगों को वो क्रूस पे चढ़ाते हुए देखा होगा, కానీ యేసుక్రీస్తు సిలువ మీద ప్రవర్తిస్తున్న విధానాన్ని చూశాడు. लेकिन यीशु मसीह को जो है क्रूस के ऊपर में लटकाया हुआ और उसका जो है कहने की और उसका सहने की तरीके को उसने देखा. ఆయనకు ఒక విషయం అర్థమైంది. और उसको जो है एक बात समझ में आया ఈ లోకానికి రావాల్సిన మెస్సియా ఈయనే. कि इस संसार में आने वाला मसीहा जो था ये वही है. యేసుక్రీస్తుకి ఆయనకి మధ్య పరిచయం అయ్యి ఎంతకాలం అయింది? और यीशु मसीह और उसके साथ में एक मुलाकात या फिर परिचित जो है कितना दिन तक में या फिर कितने देर में हुई होगी? బహుశా ఉదయం 6 గంటలు పరిచయం అయి ఉంటారు ఇద్దరు. हो सकता है सुबह जो है 6 बजे के समय में एक दूसरे का मुलाकात हुआ होगा. యేసుక్రీస్తు ఒకరిని తీసుకుని వెళ్ళి సిలువ వేస్తే और यीशु मसीह को कुछ लोग ले जाकर क्रूस पर चढ़ा रहे थे, तो యేసుక్రీస్తుకి ఆదరణ లభిస్తుంది, మద్దతు లభిస్తుంది. और इस प्रकार से जो है यीशु मसीह को जो है इस प्रकार जो है उनको जो है एक भारी या फिर अंधकार जैसा उसकी आंखों में दिख रहा था. యేసుక్రీస్తు మంచోడు కదా, ఎందుకంటే సిలువ వేస్తున్నారు అంటారు. और इस प्रकार से जो यीशु मसीह तो अच्छा व्यक्ति है, उसको क्यों क्रूस के ऊपर में चढ़ा रहे हैं? కనుక యేసుక్రీస్తు మంచోడు కాదు అని చిత్రీకరించాలి. और कुछ लोग जो है इस प्रकार से जो है मजाक में कहा कि या फिर जो है चिढ़ कर कहा कि नहीं नहीं यीशु मसीह अच्छा आदमी नहीं है. కనుక ఇద్దరు బందిపోటు దొంగలు తీసుకుని వచ్చారు. इसीलिए जो है 2 डाकुओं को भी जो है उसके साथ लटकाने के लिए लेकर आए. యేసుక్రీస్తుకు అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని దొంగతో సిలువేశారు. और यीशु मसीह बीच में और एक दायां तरफ एक बाएं तरफ 2 चोरों को भी जो है लटका दिया गया यीशु के साथ. ఎందుకని? किस लिए? ఈ ముగ్గురు దొంగలే. कि ये तीनों जो है चोर है. యేసుక్రీస్తును దొంగగా చిత్రించడానికి దొంగల మధ్య సిలువ వేశారు. और यीशु मसीह को जो है चोर है कहकर जो है उसको निंदा लगाकर जो है जो 2 डाकुओं के साथ 2 चोरों के साथ में उनको लटका दिया गया. యేసుక్రీస్తు ఎంతసేపు వరకు మాట్లాడాడు సిలువ మీద? और यीशु मसीह कितने देर तक क्रूस के ऊपर में वो बातें करता रहा? లేదా యేసుక్రీస్తును మనమంతా ఎంతసేపు చూసాం సిలువ మీద? और इस रीति से जो है हम यीशु मसीह को कितने देर तक देखे होंगे? ఎంతసేపు చూసాం? कितने देर तक हमने देखा? ఉదయం 9 గంటలకు సిలువ ఎక్కించారు. सुबह 9 बजे उसको क्रूस पर चढ़ाया गया. మధ్యాహ్నం 12 గంటలకి చీకటి కమ్మింది ఆ దేశం అంతటి మీద. और दोपहर को 12 बजे जो है पूरा देश अंधेरा छा गया. ఎంతవరకు కమ్మింది? और कब तक वो छाया रहा? 3 గంటల వరకే. 3 घंटे तक जो है छाया रहा.
3 గంటల వరకే 3 बजे तक वो छाया रहा 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే యేసు ప్రభు శిలువ మీద అనుభవించే శ్రమను మనం అంతా చూసాం और 9 बजे से लेकर 12 बजे तक यीशु मसीह को किस रीति से जो ताड़ना दे रहा था और क्रूस के ऊपर में उसको जो दुख दे रहा था ये हम लोगों ने देखा 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం జరిగిందో మనకు తెలియదు అసలు लेकिन 12 बजे से लेकर दोपहर 3 बजे तक क्या हुआ हमें नहीं दिखाई दिया 3 గంటలప్పుడు ఆ చీకట్లో నుంచి సమాప్తం అన్న కేక మాత్రమే వినిపించింది ప్రపంచానికి और उस 3 बजे के समय में जो पूरा अंधेरा छा गया था उस अंधेरे में से जो यीशु के मुंह से ये शब्द निकला था कि समय अब पूरा हुआ कहकर మరలా వెలుగు వచ్చేటప్పటికి యేసు ప్రభు ప్రాణంతో లేడు శిలువ మీద जब उजाला आया तो यीशु मसीह तब तक जो है प्राण त्याग दिए थे అంటే ఉదయం 6 గంటల నుంచి अर्थात सुबह 6 बजे से लेकर మధ్యాహ్నం 12 గంటల వరకు दोपहर 12 बजे तक ఈ 6 గంటల లోపు ये 6 घंटे तक యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల్లో చేసిన కార్యాలన్నీ చూసిన పరిసయ్యులు और यीशु मसीह 3.5 साल तक जो कुछ भी किया था और ये शास्त्री फरीसियों ने भी देखा था యేసుక్రీస్తులో ఉన్నటువంటి కోణాన్ని గుర్తుపట్టలేకపోయారు और यीशु मसीह में जो विशेषता है उसको वे लोग समझ नहीं पाया ना ध्यान दिया యేసుక్రీస్తు ఎవరో గుర్తుపట్టలేకపోయారు यीशु मसीह कौन है कहकर उसे भी वे लोग समझ नहीं पाए ఆయన సూచక్రియలు చూశారు वे लोगों ने उसकी चंगाई को ఆయన देखा అద్భుతాలు చూశారు उसके अद्भुत कार्यों को वे लोग ఆయన देखे బోధన విన్నారు उसके उपदेशों को वे लोग सुने ఆయన దగ్గరగా చూశారు और उसको बहुत करीब से भी देखे ఆయన తనంతట తానుగా చెప్పుకున్నాను నేను దేవుణ్ణని और वो खुद अपने मुंह से कहा उनको जो है मैं परमेश्वर का पुत्र हूँ मैं परमेश्वर ही हूँ కానీ యేసు ప్రభు ఎవరో తెలియలే लेकिन यीशु मसीह कौन है ये बात उनको समझ में नहीं आया కానీ వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రతినిత్యం పఠించే వాళ్ళే लेकिन इस रीति से जो धर्मशास्त्र में लिखी हुई बातों को जो बड़े ध्यान देते थे ये लोग లేఖనాలన్నీ బాగా ఎరిగిన వాళ్ళే और जितने जब जो कुछ लिखा हुआ है वो सब कुछ वे लोग अच्छे से वाकिफ है 3.5 సంవత్సరాలుగా और 3.5 वर्ष तक మొత్తం ఇశ్రాయేలు జాతి और पूरे इजरायली जाति చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు और जो अनपढ़ और पढ़े लिखे लोग ఆ యేసుక్రీస్తులో ఉన్న దైవత్వాన్ని గుర్తుపట్టలేకపోయారు और यीशु मसीह में जो वो परमेश्वर तब है वे उसको पहचान नहीं सके కేవలం 6 గంటల్లో केवल उस 6 घंटों में ఈ దొంగ గుర్తుపట్టాడు और ये जो डाकू लटकाया हुआ है अब वो वो- ध्यान दिया और उसने समझ गया అప్పుడు ఆ దొంగ యేసుక్రీస్తుతో అన్నమాట तब वो चोर जो है यीशु मसीह से कह रहा था ఏమన్నాడు उसने क्या कहा 23వ అధ్యాయం లూకాసు వార్త और ऊपर से सुसमाचार उसका 23 अध्याय को निकालेंगे अपने बाइबल को खोलेंगे క్షమించండి लूका 23 39వ వచనం నుంచి 43వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని చదువుతున్నాను और उसका 39 से लेकर जो है हम पढ़ेंगे 42 वचन तक 43 वचन तक వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను ఈ సందర్భంలో దొంగ అంటున్న మాట और ऐसे समय में जो है वो डाकू कह रहा है प्रभु यीशु मसीह से ఆయన ఏ తప్పు చేయలేదని గుర్తుపట్టాడు और इसने समझ गया कि इसने तो कोई गलती नहीं की యేసుక్రీస్తు మనలాగా తప్పు చేసి శిలువ మీదకి వచ్చినోడు కాదు यीशु मसीह तो हमारे जैसा गलतियां करके हमारे जैसा चोरी करके यहाँ पे जो दंड सह रहा है ये तो गलत है ये सही नहीं है ఎంతో మంది సిలువ ఎక్కడం చూసాం और कई लोगों को हमने क्रूस पर चढ़ाते हुए देखा ఈయన సిలువ ఎక్కిన విధానం చూస్తూ ఉంటే और जब इसको क्रूस पर चढ़ाने का जो तरीका हम देख रहे हैं ఈయన మీద మోపుతున్న నేరాలను చూస్తూ ఉంటే और इसके ऊपर में जो कुछ इनको इस पर जो निंदा और जो है जो झूठ बात लगा रहे हैं ఆయన స్పందిస్తున్న విధానం చూస్తూ ఉంటే और जब उसका व्यवहार को क्रूस के ऊपर में देख रहे थे మన లేఖనాల్లో వ్రాయబడిన మెస్సియా ఈయనే और हमारे लेख में हमारे धर्मशास्त्र में लिखी हुई मसीहा यही है సిలువెక్కించిన వాడు సాయంత్రానికి మరణిస్తాడు और क्रूस पर चढ़ाया हुआ व्यक्ति जो है शाम तक वो मर जाता है ఒకవేళ మరణించకపోతే यदि वो नहीं मरता है మోకాళ్ళను తెగ కొడతారు तो
तो उसके घुटने को जो है मारते हैं लाठी से या फिर काट देते हैं, మోకాళ్ళను విరగ్గొడతారు. या फिर घुटने को जो है लाठी से मारकर तोड़ते हैं। ఎప్పుడైతే మోకాళ్ళను విరగ్గొడతారో जब उस घुटने का जो जोड़ को जो है जब तोड़ देते हैं, మేకును నెట్టి శరీరాన్ని పైకి లేపడానికి ఆస్కారం పోతుంది. और इस प्रकार से जो है जो खीले से जड़ कर जो है रखा गया है वो उससे शरीर अलग हो जाता है, కనుక శ్వాస పీల్చుకోవడం కష్టమైపోతుంది. और उस समय जो है सांस लेने में बहुत मुश्किल हो जाती है। కనుక మనిషి చనిపోతాడు. तो इससे क्या होगा, मनुष्य मर जाएगा। అయితే యేసుక్రీస్తు तो यीशु मसीह, ఆయనకు మోకాళ్ళు విరగొట్టబడలేదు. उसके घुटने को नहीं तोड़ा गया, వాళ్ళు మోకాళ్ళు విరగొట్టడానికి వచ్చేటప్పటికే और यीशु मसीह के घुटने तोड़ने को आने से पहले ही యేసుక్రీస్తుకి ప్రాణం పోయింది. यीशु मसीह का जान तब तक निकल गई थी। కారణం ఏంటంటే कारण क्या था, వాళ్ళిద్దరిని విడిచిపెట్టి और उन दोनों को छोड़कर ఆ రాత్రంతా యేసుక్రీస్తు మీదనే ఫోకస్ చేశారు. और वो पूरा रात जो है यीशु मसीह के ऊपर में ही वे लोग ध्यान दे रहे थे, యేసుక్రీస్తునే హింసించడానికి ప్రయత్నం చేశారు. और यीशु मसीह को जो है सताने की जो है वे लोग योजना बना रहे थे। యేసుక్రీస్తు ముందు చనిపోయాడు. यीशु मसीह तो पहले मर गया, యేసుక్రీస్తు మరణించిన కాసేపటికి కాళ్ళు విరగొట్టించుకొని దొంగ చనిపోయాడు. और यीशु मसीह के मरने के कुछ देर बाद जो है उस डाकू का जो है घुटना तोड़कर जो है उसे मार डाला गया। ఆ 12 గంటల లోపలే और इस 12 बजे के अंदर ही దొంగ యేసుక్రీస్తుతో అంటున్న మాట, और चोर जो था यीशु मसीह से कहने वाली बात वो ये था, యేసు हे यीशु, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు जब तू अपने राज्य में आए నన్ను జ్ఞాపకం చేసుకో. मुझे स्मरण कीजिएगा। ये बात डाकू कह रहा है यीशु से। యేసు हे यीशु, కాసేపట్లో నీవు మరణిస్తావు, నేను మరణిస్తాను. थोड़ी देर में तो आप भी मर जाएंगे, मैं भी मर जाऊंगा। ఈ రోజు సాయంత్రం లోపు మనం శవాలుగా తయారైపోతాము. शाम तक जो है हम तो एक लाश बन जाएंगे। నేను ఎక్కడికి వెళ్తానో నాకైతే తెలియదు. मैं कहाँ जाऊंगा मुझे तो नहीं पता, నీవైతే నీ రాజ్యంలోకి వెళ్తున్నావు. लेकिन आप जो है अपने राज्य में जाएंगे। ఇక్కడ మరణించిన తర్వాత यहाँ मरने के बाद నేను దొంగను కాబట్టి, मैं तो चोर हूँ, పాపాత్మను కాబట్టి मैं पापी हूँ, పాతాళం నా కోసం ఎదురు చూస్తుంది. और पाताल जो है मेरा रास्ता देख रहा है, ఆ పక్కనున్న దొంగ పరిస్థితి కూడా అదే. और बाजू वाला और एक डाकू का भी वही परिस्थिति था। కానీ నీవు చివరి శ్వాస విడిచిన వెంటనే इसलिए तो आखिरी सांस छोड़ने से पहले నీ రాజ్యంలోనికి వస్తావు. मैं आपके राज्य में आऊंगा। యేసుక్రీస్తు పిలాతు ఎదురుగా అదే మాట అన్నాడు. और यीशु मसीह ने भी पिलातुस के सामने में यही बात उसने कही थी, నీవు రాజువా? क्या तू राजा है? యూదులంతా నిన్ను రాజు అంటున్నారేంటి? ये सारे यूदी लोग तुझे राजा राजा कहते हैं, నీకు ఊదారంగు వస్త్రాలు ఎక్కడ? और तुम्हें वैजनी वस्त्र पहनाया गया, నీకు కిరీటం ఎక్కడ? और तुम्हारे ऊपर में जो है मुकुट कहाँ है, నీకు సింహాసనం ఎక్కడ? और तुम्हारा सिंहासन कहाँ నీ है, సైనికులు ఎక్కడ? और आपके सैनिक कहाँ है, నీ ప్యాలెస్ ఎక్కడ? और నీ ప్యాలెస్ ఎక్కడ? నీ కోట ఎక్కడ? आपका महल कहाँ है। ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. और इस प्रकार से जो है ये सारा जो है प्रश्न पूछ रहा था पिलातुस। యేసుక్రీస్తు చెప్పిన సమాధానం, लेकिन यीशु मसीह का उत्तर था, నేను రాజునే. मैं राजा ही हूँ। అయితే ఈ యెరూషలేముకి రాజుని కాదు, तो मैं इस केवल यरूशलेम का राजा नहीं हूँ, ఈ భూ సంబంధమైన రాజుని కాదు, इस धरती से संबंधित राजा मैं नहीं हूँ, నాది పరలోక రాజ్యం. मेरा स्वर्ग राज्य है। దొంగ ఈ మాట విన్నాడు. ये बात वो डाकू ने सुना था। కాసేపట్లో నేను నరకానికి వెళ్తున్నాను, थोड़ी देर में मैं तो नरक में चला जाऊंगा, కాసేపట్లో యేసుక్రీస్తు తన రాజ్యానికి వెళ్తున్నాడు. और थोड़ी देर में यीशु मसीह अपने राज्य में वो चले जाएंगे। యేసు, हे यीशु, నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు जब आप अपने राज्य में आए, నీ పక్కనే వేలాడిన నన్ను జ్ఞాపకం చేసుకో. मैं जो आपके बाजू में लटकाया गया हूँ मुझे स्मरण कीजिएगा। నేను మంచోళ్ళని కాదు, मैं तो अच्छा इंसान नहीं हूँ, నీవు మంచోడు కాబట్టి, आप तो एक उत्तम व्यक्ति हैं, నీ శత్రువులను కూడా క్షమించమని ప్రార్థన చేసినంత మంచోడు కాబట్టి, और इसलिए से आप कहते हैं कि आप अपने दुश्मनों से भी प्रार्थना करने के लिए आप कहने वाली बात को मैं मानता हूँ, నాకు తెలుసు నువ్వు గుర్తు చేసుకుంటావు. और इसलिए से मैं जानता हूँ कि आप मुझे स्मरण करेंगे आपके राज्य में। నిన్ను అంతగా కొట్టిన వాళ్ళని క్షమించిన వాడివి, और इतना मारने वालों को भी आपने क्षमा किया है, నేను నిన్నెప్పుడు కొట్టలే, मैंने तुझे कभी नहीं मारा, నువ్వు ఖచ్చితంగా నన్ను క్షమిస్తావు. तो अवश्य मुझे क्षमा करेगा प्रभु। నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు जब आप अपने राज्य में आएंगे నన్ను జ్ఞాపకం చేసుకో. मुझे स्मरण कीजिए।
ఆ దొంగ కంటే యేసుక్రీస్తు ముందుగానే మరణించాడు. और उस डाकू से पहले यीशु मसीह मर गए ఆ దొంగల దగ్గరికి సైనికులు వచ్చి చూశారు. और यीशु मसीह के पास आकर जो है सैनिकों ने देखा వాళ్ళు ఇంకా వేలాడుతూనే ఉన్నారు. और ये दोनों जो है लटक रहे थे వాళ్ళు ఇంకా శ్వాస తీసుకుంటూనే और ఉన్నారు. वे लोग दोनों जो है सांस ले रहे थे ఒక సుత్తి లాంటిది తీసుకొని వచ్చారు. और एक मारतुल या फिर हथौड़ी की तरह लेकर आए మోకాళ్ళు పగలు కొట్టారు. और दोनों के घुटने को तोड़ दिए 2 నిమిషాల్లో చనిపోయారు. और 2 मिनट में वे लोग दोनों मर गए యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. और यीशु मसीह के पास आए ఆయన పలకట్లేదు, और कोई जवाब उसमें से नहीं निकल रहा था శ్వాస తీసుకోవట్లేదు. और ना सांस वो ले रहा था చనిపోయాడా చనిపోయినట్టు యాక్షన్ చేస్తున్నాడా? और मर गया या फिर मरने की तरह यह नाटक कर रहा है ఎలా తెలుసుకోవాలి? और अब कैसे जाने రోమి దగ్గర ఉన్నటువంటి బల్లెని తీసుకొని వచ్చారు. और उनके पास में जो है भाला होता था जिसमें लंबी जो है उसमें डंडा लगा रहता है ఒక పక్క నుంచి లోపలికి పొడిచారు. और एक तरफ से जो है वो भाला लेकर जो इसके फसली में भोंका ఆ బల్లెము నేరుగా గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. और इतने जोर से भोंका कि जो यहाँ से लेकर जो है उसके कलेजे तक जो है गड़ गया ఆ గుండెల్లో నిలవబడి ఉన్నటువంటి రక్తము और उस सीने में जो बचा कुचा जो खून था लहू था ఆయన రాత్రి నుంచి డిహైడ్రేషన్ అయిపోయాడు కాబట్టి और वो पूरा रात भर वैसे वो डिहाइड्रेशन हो गया था గుండె చుట్టూ ఉన్నటువంటి పెరికార్డియం నీళ్లతో నింపబడింది కాబట్టి और उसके कलेजे या फिर जो है उस हृदय के चारों तरफ जो जो खून के बदले में पानी था वहां पर ఆ రక్తము ఈ నీళ్లు రెండు కలిపి ఆ బల్లె వెంబడి బయటకు వచ్చాయి. और उस खून जो थोड़ा बहुत था और ये पानी दोनों मिलकर जो है उस भाले से होकर जो बाहर निकल गया వారికి నిర్ధారణ జరిగింది, और इस प्रकार से जो है ये मर गया करके उनको समझ में आया చనిపోయాడు. तब उनको अंदाजा हो गया कि वो मर गया యేసు ప్రభు ముందు మరణించాడు, और यीशु मसीह पहला मरा దొంగ తర్వాత మరణించాడు. ये दोनों चोर बाद में मरे యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళాడు. और यीशु मसीह तो वो परदेश में गया పరదేశికి లోపలికి వెళ్లకుండా వాకిట్లో ఎదురు చూస్తున్నాడు ఆయన. और इस रीति से वो परदेश में जो है भीतर ना जाकर जो है द्वार पर ही खड़े होकर देख रहा है బహుశా పరదేశంలో ఉన్న వాళ్ళు వచ్చారు, और उस प्रदेश में रहने वाले लोग आए ఆయన స్వాగతం పలుకుతున్నారు. और उनको जो स्वागत करने के लिए वे लोग देख रहे हैं కానీ ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? लेकिन वो किसी और का इंतजार कर रहा था ఎవరి కోసం? किसका इंतजार कर रहा था అక్కడికి ఆయనకు మాట ఇచ్చాడు, और उसने वहां पे एक वायदा किया था నేడు आज నీవు तू నాతో కూడా मेरे साथ పరదేశంలో ఉందువు. स्वर्गलोक में होगा యేసుక్రీస్తు ఎదురు చూస్తున్నాడు. यीशु मसीह उस व्यक्ति का इंतजार कर रहा బహుశా है అర్ధ గంట ఎదురు చూస్తుంటాడు. शायद आधा घंटा तक इंतजार किया ఆ होगा। అర్ధ గంట మోకాలు పగలు కొట్టేశారు. और इसे उस आधा घंटे के भीतर जो उसका दोनों का घुटना तोड़ दिया था ఆ దొంగ పరదేశికి వస్తున్నాడు. और वो व्यक्ति जो है जो डाकू था वो उस प्रदेश में आ रहा था ఆ దొంగ పరదేశికి రావడానికి కారణం और वो चोर जो है प्रदेश में आने का वजह యేసుక్రీస్తు ఎవరో గుర్తుపట్టాడు అంతే. यीशु मसीह कौन है उसने जान लिया और पहचान लिया 6 गंటల్లో యేసుక్రీస్తు ఎవరో అర్థం చేసుకున్నాడు. 6 घंटे में यीशु मसीह कौन है वो डाकू समझ गया బాప్తిసం ఇచ్చే యోహాను बपतिस्मा देने वाला यूहन्ना పరలోక రాజ్యం సమీపించింది, और स्वर्गराज निकट है మారు మనసు పొందండి, मन फिराओ कहा మనసు మార్చుకోండి मन को बदल लो कहा అని ప్రకటించడం ప్రారంభించాడు. उसने प्रचार करना शुरू किया బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పిన మాటని దొంగ వినలే. बपतिस्मा देने वाला यूहन्ना का सुसमाचार प्रचार डाकू ने नहीं सुना कभी కానీ దొంగ लेकिन चोर जो था 6 గంటల్లో మనసు మార్చేసుకున్నాడు. 6 घंटे के भीतर अपना मन परिवर्तन कर लिया ఆ దొంగకి యేసుక్రీస్తు పరదేశం ఇచ్చాడు. और वो चोर को यीशु मसीह प्रभु के राज्य में जाने का योग्य समझ लिया యేసుక్రీస్తును గుర్తుపడితే పరదేశం. और यीशु मसीह को यदि पहचान ले तो आपके लिए स्वर्ग राज्य है మీరు చర్చికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? आप इस कलीसिया में कितने वर्षों से आ रहे हैं యేసుక్రీస్తును గుర్తుపట్టారా? क्या यीशु मसीह को कभी पहचाना आपने వచ్చి వెళ్తున్నారా? या फिर आते हैं और चले जाते हैं యేసుక్రీస్తును గుర్తుపట్టారా? क्या यीशु मसीह को आपने पहचाना యేసుక్రీస్తును గుర్తుపడితే अगर यीशु मसीह को पहचान लिए हैं ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు अब आप जब घर जाएंगे మీ మీద లారీ వెళ్ళినా ప్రాబ్లం లేదు. आपके ऊपर में अगर पत्थर भी गिरे तो कोई आपको हानि नहीं होगा యేసుక్రీస్తును గుర్తుపట్టకపోతే और यदि यीशु मसीह को आप नहीं पहचान पाते ఒక हैं మంచి పండగ రోజు और एक अच्छे त्योहार के दिन ఫుల్గా బిర్యానీ తిని एक अच्छा सा बिरयानी बनाकर खाइए అలా పడుకొని నిద్రపోయి और ऐसा बढ़िया से आराम फरमाइए నిద్రలో ప్రాణం పోయినా ప్రమాదమే. और इस प्रकार से जो है नींद में भी आपकी जान चली जाए तो कोई बात नहीं
नींद में भी जान जाएंगे तो भी विपद है। यदि नींद में भी यदि आप जान जाएंगे तो आपके लिए विपत्ति है। ఎందుకు అంటే इसलिए कि నువ్వు బాగా బిర్యానీ తిని పండగ రోజు నిద్రలో పోయావు కాబట్టి क्योंकि आप त्योहार के दिन में अच्छी बिरयानी बनाकर आप सो गए, బంధువులంతా వస్తారు, सारे बंधु मित्र आएंगे, చుట్టాలంతా వస్తారు, आपके सारे पहचान वाले आएंगे, ఇరుగు పొరుగు వాళ్ళంతా వస్తారు. पड़ोसी भी आएंगे, వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటి చెప్పండి? और उनका पहला बात क्या रहेगी? ఎంత మంచి చావండి, अरे कितना अच्छा मृत्यु है, ఒక నొప్పి లేదు, ना कोई दर्द हुआ, బాధ లేదు, ना कोई दुख हुआ, పండగ రోజు और त्योहार का दिन కడుపు నిండా బిర్యానీ తినింది, पेट भर के उसने बिरयानी खाया అలా నిద్రలో ప్రాణం పోయింది. और सोते सोते वो चल बसा। ఎంత మంచి చావండి, कितना अच्छा मृत्यु है। మంచి చావు కదా? क्या ये अच्छी मृत्यु है? మంచి చావు కాదది. ये अच्छी मृत्यु नहीं है प्रियो। మంచి చావు కావాలంటే अच्छी मृत्यु यदि चाहिए, యేసుక్రీస్తును గుర్తుపట్టు. यीशु मसीह को पहचान लीजिए। యేసుక్రీస్తును గుర్తుపట్టకుండా यीशु मसीह को पहचाने बिना మంచి చావులు ఏమి ఉండవు. आपको अच्छी मृत्यु नहीं आएगी कभी। చావులో మంచిది చెడ్డది ఏమి ఉండదు. और इस रीति से जो है చావు అంటేనే చెడ్డది. और मृत्यु अर्थात मृत्यु हो तो आएगी। मृत्यु कोई अच्छा नहीं है। हाँ, मृत्यु तो अच्छा नहीं है, मृत्यु मृत्यु ही है। చావులో మంచి చెడు లేదు, చావు అంటేనే చెడు. मृत्यु में जो किसी प्रकार के जो है अच्छा या बुरा नहीं है, मृत्यु तो मृत्यु ही है। యేసుక్రీస్తు 3 గంటలకి, यीशु मसीह 3 घंटे में, అంతకంటే ముందుగా उससे पहले ఒకవైపు దొంగ పరదేశికి వెళ్ళాడు, एक तरफ का डाकू तो वो परदेश में चला गया, మరొక వైపు దొంగ और एक दूसरे तरफ वाला डाकू ఎక్కడికి వెళ్ళాడు? वो कहाँ गया? ఎక్కడికి వెళ్ళాడు? वो कहाँ गया? మీ ఇంటికి అయితే రాలేదు కదా. ఎక్కడికి వెళ్ళాడు? कहाँ गया वो? పాతాళానికి వెళ్ళాడు. वो अधलोक में चला गया। ఇద్దరు దొంగలే, दोनों डाकू, ఇద్దరు మంచోళ్ళు కాదు. दोनों अच्छे नहीं है। ఒక ఆయన నరకానికి, एक नरक में गया, ఇంకొక ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. दूसरा जो है परमेश्वर के पास वो गया। కారణం ఏంటి? कारण क्या है इसमें? యేసుక్రీస్తుకి ఇటువైపు దొంగ ఎంత దూరంలో ఉన్నాడో, और यीशु मसीह के जो है इस तरफ वाला जो डाकू था जितना दूरी में था, ఇటువైపు దొంగ కూడా అంతే దూరంలోనే ఉన్నాడు. और इस तरफ वाला डाकू भी जो है यीशु मसीह से उतना ही दूरी पर वो था, लटकाया गया। తేడా లేదు. कोई अंतर नहीं है। కానీ ఒకడు పరదేశికి, ఒకడు నరకానికి వెళ్ళాడు. लेकिन एक जो है परमेश्वर के राज्य में प्रवेश किया और दूसरा जो है अधलोक में गया। ఎందుకు? क्यों? ఎందుకంటే इसलिए कि ఇటువైపు దొంగ इधर दाएं वाला जो डाकू था या फिर चोर था, పరిసయ్యులంతా నిన్ను దేవుని కుమారుడు అంటున్నారు, और सारे फरीसी लोग जो कहते हैं कि ये तो परमेश्वर का पुत्र है, నువ్వు దేవుని కుమారుడివి, దేవుడు అని చెప్పావంట, और आपने तो परमेश्वर का पुत्र है, परमेश्वर का पुत्र है करके कहा। నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే यदि तू सच्चा परमेश्वर का पुत्र है तो నిన్ను నీవు రక్షించుకో, तू अपने आप को बचा ले, నన్ను కూడా రక్షించు, मुझे भी बचा दे। నేను ఇంటికి వెళ్ళాలి, मुझे घर जाना है, నాకు చాలా పనులు ఉన్నాయి, मुझे बहुत सारे काम है, నేను చాలా బిజీగా ఉండే దొంగని. और मैं बहुत बिजी रहने वाला डाकू हूँ। ఇది ఆయన రిక్వెస్ట్. ये उनका कहना था बाएं ओर वाला डाकू का। నన్ను సిలువ మీద నుంచి కిందికి దించు, मुझे क्रूस पर से नीचे उतार दे, నీవు దేవుడని నమ్ముతా. तब जाकर मैं मानूंगा कि तू परमेश्वर का पुत्र है। నన్ను సిలువ మీద నుంచి కిందికి దించితే आप यदि मुझे उस क्रूस पर से नीचे उतार देंगे నువ్వు దేవుడివే. तब आप परमेश्वर है। నా కష్టాలన్నీ తీరితే अगर मेरे सारे दुख तकलीफ दूर हो जाएंगे నువ్వు దేవుడివే. तो परमेश्वर है करके मानूंगा। నా సమస్యలన్నీ పోతే मेरे सारे समस्या से दूर हो जाएंगे నువ్వు దేవుడివే. तो ईश्वर है आप। నా ఇబ్బందులన్నీ పోతే मेरे सारे दुखों को दूर कर देंगे నువ్వు దేవుడివే. तो आप परमेश्वर है। నేను అనుకున్నవన్నీ నువ్వు నెరవేరిస్తే मेरे जितने भी मैं सोच रहा हूँ वो सब कुछ यदि तू पूरा करे నీకు దేవుడి సర్టిఫికెట్ నేనే ఇస్తా. तो मैं जो है तुम परमेश्वर हो कहकर मैं प्रमाण पत्र दूंगा। దేవుడు దేవుడు కాబట్టి దేవుడు. वो परमेश्वर तो परमेश्वर है, इसलिए वो परमेश्वर है। నాకేదో జరిగిందని దేవుడు కానాయన దేవుడు కాడు. और इस रीति से जो है मेरा जो कुछ भी मांग है तो मैं कहता हूँ तो परमेश्वर ऐसा परमेश्वर नहीं है, ऐसा नहीं है। అర్థమైంది? అర్థం కాలేదా? समझ में आया कि नहीं समझ में आया? దేవుడు ఆయన దేవుడు కాబట్టి దేవుడు. परमेश्वर तो परमेश्वर है, इसीलिए वो परमेश्वर है। నాకేదో జరిగిందని దేవుడు కాని ఆయన దేవుడు కాడు. और हमारे साथ में जो कुछ नहीं हुआ है, मेरे मांगे पूरी नहीं हुई, तो इसका मतलब वो परमेश्वर नहीं है। मैं समझ रहा हूँ। దీన్ని కామన్ సెన్స్ అంటారు, इसको कहते हैं कि साधारण ज्ञान। ఇంకిత జ్ఞానం అంటారు. కామన్ సెన్స్. इसको साधारण ज्ञान ही कहते हैं।
మనుషులకి ఈరోజు కామన్ సెన్స్ లేకుండా పోయింది. आज मनुष्यों में ये कॉमन सेंस नहीं रही। నాకు ఇది జరిగితే अगर मेरा ये काम होता है నేను యేసుక్రీస్తు నమ్ముతా, तब मैं प्रभु यीशु मसीह को मानूंगा या मानूंगी। నాకు ఇది జరగకపోతే अगर ये काम मेरा नहीं होता है నేను యేసుక్రీస్తు నమ్మను. तो मैं परमेश्वर को नहीं मानूंगा। ప్రశ్న ఆయన దేవుడా కాదా అంతే. और इस रीति से जो है प्रश्न क्या है, वो परमेश्वर है या नहीं जानना, అది జరుగుతుందా లేదన్నది ఆయన ఇష్టం. और वो होगा या नहीं होगा उसकी मर्जी है। నీవు నన్ను శిలువ మీద నుంచి కిందికి దించితే अगर आप मुझे क्रूस पर से नीचे उतार देंगे నీవు దేవుని కుమారుడని నేను ఒప్పుకుంటా. तो आप सचमुच परमेश्वर का पुत्र है करके मैं मानूंगा। నన్ను దించు కిందికి, आप मुझे पहले नीचे उतार दीजिए, నేను భూమి మీద నడవాలి మరలా, मुझे फिर से इस धरती के ऊपर में चलना है ఇంకా బతకాలని ఉంది నాకు. और भी मुझे जीना है। ఇది మొదటి దొంగ చేసినటువంటి మనవి. ये पहला डाकू का जो है या फिर पहला चोर का ये यीशु मसीह से विनती करने वाली बात है। రెండవ దొంగ చేసిన మనవి, और दूसरा डाकू का विनती ये था, యేసు ప్రభువా हे प्रभु जी, నా జీవితంలో అన్ని దొంగతనాలే చేశాను, मैं जीवन भर जो है मैं चोरी और डकैती किया हूँ, ఇప్పుడు శిలువ మీద వేలాడుతున్నా, अब मैं क्रूस के ऊपर में लटकाया गया हूँ, ఇప్పుడు నన్ను దించిన వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. और मुझे उतार दे या फिर जो है कुछ भी करे तो कोई फायदा नहीं है। ప్రస్తుతానికి మెడిసిన్స్ లేవు కాబట్టి और क्योंकि जो है अभी कोई दवाई भी नहीं है ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. और इस रीति जो है मेरे घाव और बढ़ जाएगी, इन्फेक्शन हो जाएगी, ఒక వారం 2 వారాలు బాగా ఎక్కువైపోతుంది. और इस रीति से 2-3 हफ्ते में जो है और ज्यादा बढ़ जाएगी, 2 వారాల తర్వాత ఎటు వస్తాను, और इस रीति से जो है 2 सप्ताह के बाद जो है मैं मृत्यु के कगार में आ जाऊंगा। ఎటు వచ్చే నన్ను ఎందుకు దింపాలి, ఎటు సచ్చే నన్ను ఎందుకు దింపాలి. और इस रीति से जो है मैं तो कहीं भी जाऊंगा तो मुझे मरना ही है। ఇంకో గంట మీద ఎదురు చూస్తే, और इस रीति से अगर 1 और घंटा अगर मैं इंतजार करूं ఇంకో కొన్ని గంటలు ఎదురు చూస్తే భరిస్తే या फिर और कुछ घंटे अगर मैं बर्दाश्त कर लूं ఎటు ప్రాణం పోతుంది. तब मेरी जान तो निकल जाएगी, మనిషి అన్న వాడికి ప్రాణం పోతుంది. और मनुष्य का जो प्राण तो निकल जाएगी, స్థిరంగా ఉండేవాడు ఎవడు లేడు. और कोई भी जो है सदा काल के लिए बना नहीं रहेगा। కాబట్టి इसलिए నన్ను దింపొద్దు, मुझे उतारने की कोई जरूरत नहीं है, నన్ను పైకి తీసుకో, लेकिन मुझे ऊपर ले ले, శిలువ మీద నుంచి నన్ను దింపొద్దు. मुझे क्रूस से नीचे मत उतार, శిలువ కంటే మరి ఎత్తుగా నన్ను ఎత్తు. और क्रूस से और थोड़ा ऊपर मुझे उठा ले। ఎంత ఎత్తుగా ఎత్తుతావంటే जितना इतना ऊपर उठा ले मुझे, నీ రాజ్యం ఎత్తు, నన్ను ఎత్తు. ताकि तेरे राज्य तक मैं पहुंच सकूं। అర్థమైందా 2 మనవులేంటో? दोनों चोरों का विनती को सुन लिया आपने, उसमें कितना अंतर है। మనం ఎటు చనిపోతాం, और हम तो कभी ना कभी मरेंगे। నువ్వు ఎన్ని రకాల మెడిసిన్స్ వల్ల చనిపోతావు, आप कितने प्रकार के कीमती मेडिसिन खाने पर भी आप मरेंगे एक दिन, ఎన్ని మాస్కులు వేసుకున్నా చచ్చిపోతావు, जितना मास्क भी आप धारण कर ले फिर भी मरेंगे, శానిటైజర్ తో స్నానం చేసినా పోతావు, सैनिटाइज से आप अगर स्नान भी करेंगे भी तो मरेंगे। అండర్ గ్రౌండ్ లో నివాసం కట్టుకున్నా పోతావు, आप जो है अंडरग्राउंड में रहकर आप जीना चाहेंगे भी तो वहाँ भी आपको मरना ही है। అంగార గ్రహం మీద నివాసం పెట్టినా పోతావు. और इस प्रकार से जो है अंगार ग्राम जो बहुत की ऊंचे स्थान में रहकर भी रहना चाहेंगे भी तो वहाँ भी आप मर जाएंगे। మనిషి మరణాన్ని తప్పించుకునే స్థలం ఎక్కడా లేదు. और मनुष्य को जो है मृत्यु से बचने का कोई स्थान नहीं है। కనుక इसीलिए ఎటు చచ్చిపోయే మనం और कहीं भी तो हमको मरना है, మరణాన్ని తప్పించుకోవాలనుకోవడం వెర్రితనం. और मृत्यु से बचना भी जो है ये एक मूर्खता है। ఎటు చచ్చే మనకి और कहीं ना कहीं हमको मरना ही है। మరణం తర్వాత లోకం కావాలి. और मृत्यु के बाद की जो है वो संसार चाहिए। ఇది 2వ దొంగ పసిగట్టాడు. और इस प्रकार से जो ये दूसरा चोर जो था ये उस बात के लिए अड़ा रहा। ఒక దొంగ శిలువ మీద నుంచి క్రిందికి దిగాలని, एक डाकू तो वो क्रूस से नीचे उतरना चाह रहा है, మరొక దొంగ శిలువ మీద నుంచి పైకి వెళ్ళాలని. लेकिन दूसरा डाकू जो है वो क्रूस से जो है ऊपर की ओर जाना चाहता है। ఒక దొంగకి భూమి మీద బ్రతకాలని, एक चोर को तो धरती के ऊपर में जीने की आशा है, ఒక దొంగకి భూమిని దాటిన తర్వాత బ్రతకాలని. और दूसरा डाकू को जो है वो धरती से क्रूस से ऊपर की ओर जाकर जीना चाहता है। ఒక దొంగకి పై చూపు, और एक डाकू को जो है ऊपरी जो है दिखावा, ఒక దొంగకి భూ సంబంధమైనటువంటి ఆలోచన. और दूसरा जो है वो इस धरती के ऊपर की जो है अभिलाषाएं हैं। అందుకే పౌలు అంటాడు కొలస్సీ పత్రికలో, इसलिए कुलिसियों में पौलुस कहता है మీరు పైనుంచి పుట్టిన వారైతే अगर तुम ऊपर से जन्म लेकर आए हो तो, పైనున్న వాటిని వెదకండి, और इस रीति से ऊपर वाली बातों को ढूंढिए, భూ సంబంధమైన వాటిని వెదకండి. और इस रीति से जमीन से संबंधित बातों को मत ढूंढिए। ఈ పౌలు పర సంబంధమైన వాటిని వెదకమని చెప్పాడు మనల్ని. और हमें पौलुस ये सिखाता है कि हम स्वर्गीय वस्तुओं को खोज में रहे। మనం చదివాం ఆ లేఖనాన్ని.
क्या हमने कभी उस वचन को पढ़े हैं? ఖచ్చితంగా చదివి ఉంటాం. जरूर हमने पढ़ा है, ఎందుకంటే क्योंकि మనం చాలా మంచోళ్ళం, हम बहुत अच्छे हैं, కానీ దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుండం. लेकिन शायद उसको हमने कभी भी पालन नहीं किया, ఎందుకంటే क्योंकि మనం చాలా మంచోళ్ళం. हम बहुत अच्छे हैं. పౌలు రెఫరెన్స్ నేర్చుకోవడానికి దాన్ని రాయలే. और इस रीति से जो है पौलुस जो है कुछ दास- सीखने के लिए जो उसने नहीं लिखा, దాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి రాశాడు. वो हमारे जीवन में ताकि वो पूरा हो या फिर पालन करे, इसलिए वो लिखा. ఆ సిలువలో దొంగ పై చూపు చూశాడు కాబట్టి పైకి వెళ్ళాడు. और वो जो डाकू था वो ऊपर की दृष्टि की, इसलिए वो ऊपर पहुंचा. సిలువలో ఇటువైపు దొంగ క్రింది చూపు చూశాడు కాబట్టి క్రిందికి వెళ్ళిపోయాడు. और इस तरफ वाला डाकू वो तो नीचे की तरफ देखा, नीचे की आशा लगाया था, इसलिए वो नीचे की तरफ गया. ఇంతకి మన చూపు ఎక్కడ? तो आज हमारी नजरिया किस ओर है? మేము పైకి చూడడం కిందికి చూడడం అంటే और हम यदि जो है ऊपर ना देखकर हम नीचे की ओर देखें, ఎప్పుడు పక్కింట్లోనే చూస్తుంటామంటారా? और क्या हम बार बार जो हमारे पड़ोसियों में भी देखते रहते हैं, పక్కింటోళ్ళు ఏం కొంటున్నారు, और पड़ोसी क्या करते हैं, ఎదురింటోళ్ళు ఏం చేస్తున్నారు, और सामने वाला क्या कर रहे हैं, అటువైపు వాళ్ళు ఏం చేస్తున్నారు, उधर वाले क्या कर रहे हैं, వాళ్ళు బీరువా తెచ్చుకున్నారు, और वे लोग जो है వాళ్ళు బీరువా, अलमारी खरीदे हैं, మేము ఎప్పుడు బీరువా తెచ్చుకుంటాం, और हम कभी अलमारी खरीदेंगे, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, उनको नौकरी लग गई, మాకెప్పుడు వస్తుంది, हमें कब मिलेगी, వాళ్ళు చూడు ఎంత బాగా బ్రతుకుతున్నారో, వాళ్ళు ఎంత బాగా బ్రతుకుతున్నారో. और वे अच्छे जीवन जी रहे हैं. యేసు ప్రభువా हे प्रभु जी, మాకెందుకు ఈ బ్రతుకు? क्यों हमारी ऐसे दुर्दशा की जिंदगी है? ఎంత అద్భుతమైన క్రైస్తవ్యం కదా. कितने अद्भुत मसीह लोग हैं हम लोग. పైకి చూడండి, ऊपर की ओर देखिए, పైనున్న వాటిని వెతకండి. ऊपर की चीजों की खोज में रहिए. ఎందుకు? क्यों? మనం ఎటు పైకి పోయే వాళ్ళం కాబట్టి. क्योंकि हम एक दिन ऊपर जाने वाले हैं. అలవాటు చేసుకోండి. हमें अभ्यास करना है. మహా అంటే కొన్ని సంవత్సరాలు ఉంటాం భూమి మీద. और ज्यादा से ज्यादा जो है कुछ 1 साल 2 साल और रहेंगे सर. ఆడి తర్వాత భూతద్దం పెట్టినా కనిపించం. उसके बाद में जो है अगर पावर वाला चश्मा भी लगावे तो हम ढूंढने से नहीं मिलेंगे. మనం పోయిన తర్వాత हम जाने के बाद మన ఫోటో గోడకు వేలాడుతుంది. हमारी फोटो तो दीवार के ऊपर में लटकी रहेगी, నెక్స్ట్ సంవత్సరం అది కూడా వేలాడదు. और उसके बाद दूसरे साल तो वो भी नहीं दिखाई देगा. మన జ్ఞాపకాలు భూమి మీద ఉండవు. हमारी याददाश्त सबके अंदर से निकल जाएगी. ఇంత చిన్న జీవితానికి భూమి మీద ఏం వెతకండి. और इसे इतनी छोटी जिंदगी को जो है आप जो है इस धरती के ऊपर में बर्बाद मत कीजिए. 10 సంవత్సరాలకు నీ సమాధి కూడా కనిపించదు. और इस रीति से जो है 10 साल के बाद जो आपकी समाज भी नहीं रहेगी. కనుక రెండవదంగా పైన చూశాడు. और इसीलिए दूसरा जो चोर था वो ऊपर की ओर देखा. మొదటి దొంగ భూ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. पहला जो चोर था वो धरती के ऊपर की अभिलाषा की बात कर रहा था. ఇది వింటూ ఉంటే जब ये सुन रहा था నాకు ఒక చిన్న సందర్భం గుర్తొస్తుంది. तो एक छोटी सी जो है बात मुझे याद आने लगी. కొంతమంది పంది కూర తింటారు. कुछ लोग होते हैं सुअर का मांस खाते हैं. తింటారా మీరు? क्या आप लोग खाते हैं? నేనేమనుకోనులేండి. मैं कुछ नहीं बोलूंगा, मैं कुछ समझूंगा. ఆ పంది కూర తినేవాళ్ళు और जो लोग सुअर का मांस खाते हैं, ఆ పందిని చంపేటప్పుడు जब उस सुअर को मारते हैं దాన్ని ఎలా పట్టుకుంటారో చెబుతాను. उसको कैसा पकड़ते हैं बताऊंगा. దాన్ని పట్టుకునే కంటే ముందుగా और उसको पकड़ने से पहले పంది దుర్గంధాన్ని తింటూ బ్రతుకుతుంది. और इस रीति से जो वो कीचड़ की जीवन जीता रहता है. పందులు ఎక్కడ కనిపిస్తాయి? सुअर कहाँ मिलेंगे आपको? పార్కులు కనిపిస్తాయా? या आपको पार्क में मिलेंगे? ఎక్కడ కనిపిస్తాయి పందులు? कहाँ मिलेंगे सुअर? దానికి నీళ్లు నల్లగా ఉండాలి. उसके लिए पानी जो है काला पानी होना है. కాస్త తెల్లగా కనిపించిన దానికి అస్సలు నచ్చవు. और सफेद और अच्छे साफ सुथरा पानी उसको पसंद नहीं. ఆ నల్లగా ఉన్న దాంట్లో ఏదో ముత్యాల కోసం ఎదుగుతున్నట్టుగా దాని ఫీలింగ్. और वो कीचड़ में वो काला पानी में जैसा उसको कोई मोती मिलेगी, वहाँ पे बहुत आरामदायक गद्दादार पलंग है सोचकर वहाँ पे जाता है. చాలా సీరియస్ గా వెతుకుతూ ఉంటది. और बहुत ही ध्यान से वो ढूंढते रहता है, ఏదో పోగొట్టుకున్నట్టుగా. जैसा कि उसका कुछ खो गया है उसमें ढूंढ रहा है. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని దానికి. और वो जो है सुबह से लेकर शाम तक उसका वही काम. అలా దుర్గంధాన్ని తింటూ ఉంటుంది అది. और उस प्रकार से बदबूदार चीजों को वो खाती रहती है. పందికుండే లక్షణం ఏంటంటే और सुअरिया का बुद्धि ये है, దాని మెడ మీద उसके गर्दन के ऊपर మజిల్ ఎక్కువ ఉంటుంది, కండ ఎక్కువ ఉంటుంది. और उसका जो है एक बल या फिर जो उसका जो मांस होता है बहुत ज्यादा रहता है. అన్ని జంతువులు తలని అలా పైకెత్తుతాయి.
और इस रीति से जो है सारी बाकी सब जानवर जो है अपने सिर को उठाता है, కేవలం పంది మాత్రమే केवल सुअर जो है తన జీవిత కాలంలో తలను అలా పైకి ఎత్తదు. और वो पूरा जीवन को जो है कभी भी जो है अपने सिर को ऊपर नहीं उठाता। ఎంతవరకు కిందనే వెతుకుతుంది అది. जब देखो वो नीचे 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 सर करके ढूंढते ही रहता है, దానికి కావాల్సినంత కిందనే ఉంది కాబట్టి और उसकी जरूरत की सारी चीजें वो नीचे की तरफ ही होती है। బాగా తిని బలిసిన తర్వాత बड़ा अच्छा से खाकर जब संड बुसंड हो जाता है, దాన్ని తినడానికి కొంతమంది సిద్ధమవుతారు. उसको खाने के लिए कुछ लोग तैयार हो जाते हैं। వాళ్ళు వస్తారు, वे आएंगे, దాన్ని కష్టపడి పట్టుకుంటారు, बहुत मेहनत से जो है जाल वाल बिछा के उसको पकड़ लेते हैं, వెనకాల 2 కాళ్ళు కట్టేస్తారు, पीछे के 2 पैर बांध देंगे, ముందు 2 కాళ్ళు కట్టేస్తారు. और सामने के भी 2 पैर दोनों को बांध देंगे, ఆ 2 కాళ్ళ మధ్యలో ఒక కట్టి పెడతారు. और जो है दोनों पैर के बीच से जो है एक डंडा घुसाएंगे, ఆ కట్టిని ముందు వైపు ఒకడు వెనక వైపు ఒకడు పైకి లేపుతాడు. और डंडा को जो है पकड़ने वाले सामने एक जन पीछे एक जन रहेंगे। ఇప్పుడు పంది अब सुअर, ఇలా ఉన్న పంది और ऐसे रहने वाला सुअर ఇలా తిరుగుతుంది. अब ऐसा बन गया, ఇప్పుడు పైన చూస్తుంది. अब जो है वो आसमान की तरफ देख रहा है। దాని ఆశ్చర్యానికి అంతు లేదు. अब जो है उसका आश्चर्य का अंत नहीं है। ఇదేంటిది, ये क्या है, అవేంటవి, ये सब क्या चीज है, ఏంటో ఎగురుతున్నాయి, अरे ये उड़ने वाली चीज क्या है, ఏంటో వెలుగుతుంది, अरे वो जल क्या रहा है, ఏంటి ఇంతకది, ये सब क्या है, चमक रहा है, దానికి అర్థం కాదు. उसको कुछ समझ में नहीं आता। ఎందుకంటే क्योंकि ఎప్పుడు అది దుర్గంధాన్ని వెతికింది కాబట్టి. वो सब समय जो है गंदी चीजों की तरफ ही उसकी नजर थी। ఈ ఆకాశం అందంగా కనిపించింది. ये जब वो उल्टा कर दिया तब उसको सुंदर आसमान दिखाई दिया। పాప నా జీవిత కాలంలో इसलिए मेरे जीवन भर ఏ రోజు కూడా పైకి చూడలే. मैं कभी भी जो है ऊपर नहीं देखा, అది చూసింది కేవలం గట్టర్నే. और सब समय जो है गटर में कीचड़ में ही देखता रहा। దాన్ని చంపేటప్పుడు जब उसको मारने के समय పైకి చూసి जब वो ऊपर की ओर देखा, ఆ మేఘాలు ఎంత బాగున్నాయి, अरे ये बादल कितने अच्छे हैं, ఆకాశం ఎంత విశాలంగా ఉంది, आकाश कितने फैली हुई है, विशाल है, ఎన్ని రకాల పక్షులు ఎగురుతున్నాయి, इसमें कितने तरह तरह के रंग बिरंगे चिड़िया उड़ रहे हैं, సూర్యుడు ఎంత బాగున్నాడు, सूर्य कितना सुंदर है। అలా దాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తుంది. और वो जो है वो लटकते लटकते ऊपर देख रहा है, कितना सुंदर है ये सब कुछ। గట్టర్ బాగుంటుందా, ఆకాశం బాగుంటుందా? अब जो है गटर अच्छा है या फिर आकाश अच्छी है, అయితే కాసేపట్లో थोड़ी देर में దాన్ని ప్రాణం తీసి చంపేస్తారు. और उसका जो है जान निकाल दे, मार देते हैं। ఈ పందిని ఎందుకు చెప్పాను అంటే, और सुअर को मैंने इसलिए लाया, దీని జీవిత కాలం అంతా కిందనే చూసింది, और वो पूरा जीवन भर जो है नीचे की ओर ही वो देखता रहा, పోయేటప్పుడు పైకి చూసింది. और जब मर जाता है तब वो ऊपर की ओर देखता है। ఏమైనా ఉపయోగం ఉందంటారు? उससे कोई फायदा है? ఒకవేళ బ్రతికున్నప్పుడు ఏ రోజైనా పైకి చూస్తుంటే अगर जीते जी अगर ऊपर की ओर देखता, 4 కవితలైనా రాసి ఉండేది. शायद तो वो 4 पंक्तियां लिख देता अच्छी विषय के लिए। పోయేటప్పుడు చూస్తే और जाते जाते मृत्यु को जाते जाते देखने के समय ఏంటి ఉపయోగం? क्या फायदा है? మనం పందులాగా బ్రతకొద్దు. हम सुअर की जिंदगी ना जिए, బ్రతికినంత కాలం కిందనే వెతకండి. और जितने दिन आप जीवित रहेंगे नीचे की तरफ नजर को मत रखें, బ్రతికినంత కాలం కిందనే జీవితం ఉందనుకోకండి. और जीते जी जो है मत सोचिए कि यही जिंदगी है। అప్పుడప్పుడు పైకి చూడండి. आप जो है कभी कभी ऊपर की ओर भी देखिए। పైకి చూడమంటే जब ऊपर देखने का मतलब నక్షత్రాలు చూడమని కాదు, तारों को गिनने की नहीं है, పైన ఆలోచించండి. उससे ऊपर की सोचिए। నాది పరలోక రాజ్యం, मेरा घर जो है स्वर्ग राज्य है, నా పౌరసత్వం పరలోకంలో ఉంది, मेरा सारा वैभव जो है स्वर्ग में है, నేను తాత్కాలికంగా ఇక్కడ నివాసం ఉంటున్నా అంతే. मैं तो जो है तत्काल के लिए यहाँ पे जी रहा हूँ, जी रही हूँ, తాత్కాలికంగా శ్రమలు అనుభవిస్తున్నా అంతే. और तत्काल के लिए जो है दुख भोग रहा हूँ। ఈ తాత్కాలికమైన శ్రమలు అయిపోయిన తర్వాత और ये तत्काल वाले समय पूरा होने के बाद నా పరలోక రాజ్యానికి నేను వెళ్తాను. मेरे स्वर्ग राज्य में मैं जाऊंगा। దీన్ని మనసులో పెట్టుకొని బ్రతకండి. इसको मन में रखकर आप जीवन को जिए। పందిలాగా పోయేటప్పుడు పైన చూడకండి. सुअर की तरह जो जाते समय ही आप ऊपर की ओर ना ताकें। చాలా మంది बहुत से लोग బ్రతికేటప్పుడు जीते जी పైన ఆలోచించరు, और ऊपर की तरफ नहीं सोचते, దేవుడి గురించి ఆలోచించరు. परमेश्वर के बारे में नहीं सोचते हैं। ఇక పోతామని తెలిసినప్పుడు जब देखते हैं कि हाँ भाई आप मेरे जाने के समय आ गया है, వాళ్ళ భక్తి చూడాలి. तब उस समय उनका भक्ति को देख लीजिए। మనకు మూర్ఛ వచ్చిన వస్తుంది. और इस रीति से जो हमारे आप तो मोर्चा खा जाएंगे, उसके भक्ति ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటారో పాపం. पता नहीं वो दिन में कितना बार प्रार्थना कर लेंगे, ఎంతమంది పాస్టర్లు ఫోన్ చేస్తారో పాపం. पता नहीं कितने बार कितने पास्टरों को फोन लगाते रहते हैं। ఎందుకు? क्यों? ఆకాశం కనిపిస్తుంది ఇప్పుడు. क्योंकि अब जो है उसको आकाश दिख रहा है। ఇప్పుడు కవితలు రాసే సమయం లేదు. अब क्योंकि जो है अब नीचे के देखने की अब समय नहीं है। పోయేటప్పుడు భక్తి చేయకండి.
जाते समय आप भक्ति ना करें। ఇంకా శరీరంలో బలం ఉండగానే, आपके देह में बल रहते रहते, ఆరోగ్యం ఉండగానే, आप अच्छे स्वस्थ रहते रहते, నీకంటూ నువ్వు స్వతహాగా బ్రతుకుతున్న సమయం ఉండగానే, और इसे अच्छे से सुख चैन से जीते समय में ही నీ ఎముకల్లో మూలుగా నిండుగా బలిసి ఉండగానే, आपके हड्डियों में जो है वो ताकत रहते रहते, ఇప్పుడే దేవుడి కోసం బ్రతకడం ప్రారంభించు. उसी समय आप परमेश्वर के लिए जीने की जो है मन बना ले। దీన్నే సొలొమోన్ అంటాడు, इसी के विषय में सुलेमान राजा कहते हैं, నీ బాల్య దినాల్లో तुम्हारे जवानी में నీ సృష్టికర్తను तुम अपने सृष्टिकर्ता को జ్ఞాపకం పెట్టుకొని బ్రతుకు. स्मरण कर ले। కానీ లోకం ఏమంటుందంటే, लेकिन संसार क्या कहती है? కాటికి పోయే సమయంలో और जब मृत्यु के समय आती है, అప్పుడు దేవుడా భగవంతుడా అనుకోవాలంట. अब उस समय में ईश्वर को भगवान को पुकार लेना। పంది గుర్తుకు రావట్లేదా? क्या ये इस बात से सुअर याद नहीं आता? కాటి కాలు దాపినప్పుడు భగవంతుడా అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత. और इस प्रकार से जो है वो काठी में जाने के समय में कितना ईश्वर ईश्वर प्रभु प्रभु कहने पर भी क्या फायदा होगा? కాటి కాలు దాపుకున్నప్పుడు కాదు భగవంతుడు అనాల్సింది. और इस रीति से उस काठी के ऊपर में फायर फैलाने के समय में भगवान भगवान या फिर ईश्वर करके नहीं पुकारना। అప్పుడప్పుడే నడక ప్రారంభిస్తున్నప్పుడు అనాలా దేవుడా అని. और इस समय में जब जब जो है आप जो है अपने कदम को बढ़ा रहे हैं, तभी तभी आप प्रभु को स्मरण करें। నీ నడక ఆగిపోయేటప్పటికి పరలోకంలో తేలుతావు. और जब आपके चाल जब रुक जाएगी, तब आप जो है स्वर्ग पधारेंगे। ఒక దొంగ పైన చూస్తున్నాడు, एक डाकू तो ऊपर की ओर देख रहा है, ఒక దొంగ భూ సంబంధంగా ఆలోచిస్తున్నాడు. और दूसरा डाकू जो है संसारिक अभिलाषा की ओर देख रहा है। చర్చిలో చాలా మంది దొంగలు ఉన్నారు. और चर्च में भी बहुत से चोर लोग हैं। ఇంతకు ఏ రకం దొంగ మీరు? और किस प्रकार का चोर होंगे? పైకి చూసే దొంగల, क्या ऊपर देखने वाले चोर हैं, భూ సంబంధంగా ఆలోచించే దొంగల? या फिर जो संसारिक अभिलाषा में रहने वाले चोर हैं? నాకు ఇది జరిగితేనే अगर मेरा ये काम होगा तो నీకు దేవుడు సర్టిఫికేట్ ఇస్తా, तब मैं तू ईश्वर है करके मैं प्रमाण पत्र दूंगा। నాకు ఇది జరగకపోతే अगर ये काम मेरा नहीं हुआ నీకు దేవుడు సర్టిఫికేట్ ఇవ్వను. तो मैं तू ईश्वर है करके मैं नहीं मानूंगा। సర్టిఫికేట్లు పట్టుకొని తిరుగుతున్నారా? क्या आप सर्टिफिकेट लेकर प्रमाण पत्र लेकर घूमते हैं? ఆయన దేవుడే, वो तो परमेश्वर है। నువ్వు సర్టిఫికేట్ ఇచ్చిన దేవుడే, आप सर्टिफिकेट दे भी तो परमेश्वर है, సర్టిఫికేట్ ఇవ్వకపోయినా దేవుడే. ना दे भी तो वो परमेश्वर ही है। మా చెల్లెలు మరణించే ముందు मेरी बहन, मेरी छोटी बहन मरने से पहले తనని ఆటోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నాం. जब ऑटो में उसको जो है हॉस्पिटल ले जाया जा रहा था, ఆ ఆటోలో నా మీద పడుకోబెట్టుకొని और ऑटो में मेरे गोदी में उसको लेकर దేవుడికి ఒక ప్రార్థన చేశాను. परमेश्वर से मैंने दुआ की, దేవా, हे प्रभु जी, నా జీవితంలో నాకు చాలా గమ్యాలు ఉన్నాయి, और मेरे जीवन में तो बहुत से ऐसे मंजिलें हैं, నేను చాలా గొప్ప స్థానానికి వెళ్ళాలని ఉంది. और मुझे तो बहुत से ऊंचे ऊंचे अच्छे अच्छे जगह में पहुंचने की मेरी इच्छा है। అయితే लेकिन ఇప్పుడు మాట ఇస్తున్నా, अब मैं आपसे वायदा करता हूँ, నా చెల్లెలు కనుక నువ్వు బ్రతికిస్తే अगर आप मेरे बहन को जो है अगर आप सही साथ रखेंगे, నేను మొత్తం అన్ని విడిచిపెట్టుకుని मैं सब कुछ छोड़कर నీకు సేవ చేస్తా జీవితాంతం. आपकी सेवा में जीवन भर करूंगा। ఇది నా ప్రార్థన. ये मेरी प्रार्थना थी उस समय। హాస్పిటల్ వెళ్ళిన తర్వాత हॉस्पिटल में जाने के बाद 20 నిమిషాలు ప్రయాణం చేసి హాస్పిటల్ వెళ్ళాం. और 20 मिनट की यात्रा थी हॉस्पिटल तक पहुंचने में। డాక్టర్ బయటకు వచ్చాడు, डॉक्टर जी बाहर आए ఆవిడ వైపు చూశాడు, और उनके तरफ को देखा, ఈవిడ చనిపోయి అర్ధ గంట అయింది. और ये मर कर तो आधा घंटा हो गया कहने लगा। ఆవిడ చనిపోయి అర్ధ గంట అయిపోయింది. అప్పటికే तब तक जो है मर कर आधा घंटा बीत चुका। వెనక్కి తీసుకుని వెళ్ళండి అన్నాడు. डॉक्टर ने कहा कि वापस ले जाओ। వెనక్కి వచ్చేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. और पीछे लाते समय जो एक सोच आई मेरे मन में, నేను ఇలా వచ్చేటప్పుడు ఎంత వెర్రి ప్రార్థన చేశాను. और ऐसे जाते समय मैंने कितना मूर्खता पूर्वक जो है मैंने प्रार्थना की थी। నా చెల్లెలు బ్రతికిస్తే దేవుడు కానివాడు దేవుడు అవుతాడా? और क्या मेरे बेटी को मेरा बहन को बचाने वाला ही वो परमेश्वर कहलाएगा? నా చెల్లెలు చనిపోతే దేవుడైన వాడు దేవుడు కాకుండా పోతాడా? और अगर मेरे बहन को अगर नहीं बचाने वाला अगर ईश्वर हो, तो क्या वो बिना परमेश्वर ही परमेश्वर हो जाएगा? నా ఆలోచన బట్టి దేవుడు ఆధారపడి ఉన్నాడా? क्या मेरे विचार के अनुसार वो परमेश्वर है, దేవుడు ప్రకారం నా ఆలోచన మార్చుకోవాలనా? या फिर जो है परमेश्वर जैसा चाहता है उस प्रकार से मेरा विचारों को मुझे बदल लेना चाहिए? ప్రభా, నువ్వు నా చెల్లెలను చంపేశావు, प्रभु जी आपने मेरी छोटी बहन को मार डाले हैं, అయినా నేను నీ కోసం సేవ చేస్తా. फिर भी मैं आपका सेवा करूंगा। కారణం ఏంటంటే कारण ये है నీవు దేవుడు కాబట్టి. क्योंकि आप परमेश्वर है। ఒక దొంగ एक चोर, నాకు ఇది జరిగితే నీవు దేవుడని ఒప్పుకుంటా, मेरा ये काम होगा तो ही मैं आप परमेश्वर है कहकर मैं मानूंगा। మరొక దొంగ और दूसरा चोर, నాకు ఏది జరిగినా నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు.
चाहे मुझे कुछ भी हो जाए, लेकिन मुझे आपके राज्य में मुझे स्थान दीजिए कहा। ఇంతకీ మన ఆలోచన ఏంటి? तो अभी हमारा विचार किस प्रकार का विचार है? ఒక దొంగ एक चोर నా ఇష్టం, मेरी मर्जी, రెండవ దొంగ दूसरा चोर నీ ఇష్టం. तेरी मर्जी कहता है। ఏంటి ఇంతకీ మన ఆలోచన? तो हमारा विचार किस प्रकार का विचार है? మత్తయి సువార్త 27వ అధ్యాయము, मत्ती रचित सुसमाचार, మత్తయి సువార్త 27వ అధ్యాయము मत्ती रचित सुसमाचार उसका 27 अध्याय 50వ వచనం. उसका 50वां वचन, 27 का 50। యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. और यीशु मसीह जो है जोर से उसने चिल्लाकर अपने प्राण त्याग दिया। యేసుక్రీస్తు సరిగ్గా 3 గంటలకి గట్టిగా కేక వేసి ప్రాణం విడిచాడు. और यीशु मसीह ठीक 3 बजे के समय जो है जोर से चिल्लाकर उसने प्राण त्याग दिया। సరిగ్గా ఆ 3 గంటలకి और ठीक वो 3 बजे के समय ఆ గొల్గొతా కొండ దగ్గర నుంచి కొంచెం దూరంలో और उस गुलगुता पहाड़ से थोड़ी दूरी पर యెరూషలేం మందిరంలో यरूशलेम मंदिर में యాజకుడు బలి నర్పించే సమయం అది. और याजक लोगों का उस समय में बलि चढ़ाने का समय था। ప్రధాన యాజకుడు యెరూషలేం మందిరంలో బలి అర్పించే సమయం సాయంత్రం 3 గంటలు. और 3 बजे के समय होता है जो यरूशलेम मंदिर का जो याजक होता है, महायाजक, उस समय में जो है वहाँ पे वेदी के ऊपर में बलि अर्पण करने का समय था। ఇక్కడ ఒక జంతువును తెగ నరికాడు. और इस प्रकार से जो है वहाँ पे ज्यों ही एक भेड़े का या फिर एक जानवर का वहाँ पे गला काटा, ఆ గొల్గొతా కొండ మీద దేవుని గొర్రెపిల్ల బలి అయిపోయింది. और वहाँ पे गोलगत्ता पहाड़ के ऊपर में परमेश्वर का मेमना का भी जो है वहाँ पे प्राण निकल गया। దాని అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఇక మీదట బలి అర్పించకండి. इसके बाद और बलि अर्पण नहीं रहेगा। మీరు బలి అర్పించే సమయంలో आप बलि अर्पण करने के समय में దేవుని గొర్రెపిల్ల ప్రాణం విడిచింది అక్కడ. परमेश्वर का मेमने का वहाँ पे बलि हो चुका। 50వ వచనం, 50वां वचन। యేసు మరలా బిగ్గరగా కేక వేసి तब यीशु ने फिर बड़े शब्द से चिल्लाकर ప్రాణం విడిచెను. प्राण छोड़ दिए। అప్పుడు तब దేవాలయపు తెర वो मंदिर का जो पर्दा था పైనుండి క్రింది వరకు ऊपर से लेकर नीचे तक రెండుగా చినిగెను. 2 टुकड़ों में जो है फट गया या फिर 2 भाग हो गया। ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రాణం విడిచాడో जब यीशु मसीह का प्राण निकला యెరూషలేం మందిరంలో ఉన్నటువంటి और यरूशलेम में रहने वाला, मंदिर में रहने वाला పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి తెర और पवित्र स्थान और अति पवित्र स्थान में रहने वाले जो एक बीच में पर्दा 60 అడుగుల ఎత్తు 30 అడుగులు వెడల్పున్నటువంటి ఆ తెర 60 हाथ की ऊंचा और 30 हाथ की चौड़ाई का वो ఆ पर्दा పై నుంచి కిందికి రెండిటిగా చినిగిపోయింది. और ऊपर से लेकर नीचे तक वो पर्दा 2 भाग में फट गया। దాని అర్థం ఏంటి? इसका अर्थ क्या है प्रियो? ఆ తెర ఉన్నప్పుడు जब तक वो पर्दा था 3 గంటలకు బలి అర్పించినటువంటి ఆ బలి పశువు రక్తాన్ని తీసుకుని और 3 बजे के समय में वो बलि अर्पण करने के समय का वो बलि अर्पण करके वो लहू को लेकर ఆ తెర ఎదురుగా వచ్చి उस पर्दे के सामने आकर ఆ తెర మీద 7 సార్లు ప్రోక్షించాలి. और उस पर्दे के सामने में लाकर जो लहू को जो है 7 बार जो है छिड़कते थे। ఆ తెరను తీయకూడదు. और उस पर्दे को कोई हटाना नहीं चाहिए। సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరను తెరవాలి. वो नियम था कि साल में एक बार ही जो है उस पर्दे को हटाया जाए। అక్కడ యాజకుడు బలి అర్పించాడు, और यहाँ पे याजक ने जो है बलि अर्पित किया, రక్తాన్ని తీసుకున్నాడు, लहू को लिया ఆ తెర దగ్గరకు వచ్చాడు. और ज्यों ही वो पर्दे के पास आया తెర చినిగిపోయింది. पर्दा 2 भाग में फट गया। ఇంకా లోపల చూడకండి. अब आप अंदर मत देखिए పరిశుద్ధ స్థలంలో ఏదో ఉందని ఇక మీద చూడకండి. और पवित्र स्थान में क्या है कहकर मत देखिए। దేవాలయంలో ఏమీ లేదు, और उस मंदिर में और कुछ नहीं है, ఇది రాళ్లతో కట్టబడింది మాత్రమే. क्योंकि ये केवल ईंटे और पत्थर से बनाया गया। ఇక మీదట ఎక్కడ చూస్తారంటే अब आपको कहाँ देखना है? గొల్గొతా వైపు చూడండి. गोलगोता पहाड़ की तरफ देखिए। ఆయన దేవుడు. वो है परमेश्वर। దేవుడు మన కోసం పంపించిన దేవుని మహిమ అదే. और हमारे लिए परमेश्वर को भेजने वाला परमेश्वर की महिमा का वो परमेश्वर है। దేవాలయాలు ఎక్స్పైర్ అయిపోయాయి. और इस रीति से जो है हमारे परमेश्वर प्रभुओं का प्रभु हमारे लिए जो है वो क्रूसीकरण हुआ। దేవాలయాలు మానవ కట్టడాలు మాత్రమే. ये मंदिर जो है वो मनुष्य का बनाया हुआ मंदिर है, అందుకే తెరదినిగిపోయింది. इसलिए वो पर्दा जो है ऊपर से नीचे तक फट गया। లోపల ఏదో ఉందనుకుంటారని लोग सोचते थे कि भीतर कुछ और है शायद, మొత్తం తెరదినిగిపోయింది. लेकिन पूरी ऊपर से लेकर नीचे तक जो है फट गया। ఇక మీదట अब से ప్రధాన యాజకుడని
या प्रधान याजक हो యాజకుడని या फिर याजक हो లేవీయుడని लेवी हो నాజీరు చేయబడిన వాడని या फिर जो है एक साधारण व्यक्ति हो ఈ ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు లేరు. और यहाँ पे कोई भी जो है विशेष व्यक्ति नहीं कहलाया जाएगा ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు, जो कोई भी हो वो अंदर आ सकता है ఎవరైనా రావచ్చు. कोई भी अंदर आ सकता है ఆ గొల్గొతా మీద దేవుడు వేలాడుతున్నాడు. जो गोलगोता पहाड़ के ऊपर में यीशु मसीह लटक रहा है అసలైన బలి అర్పించబడింది. वो सच्चा और वास्तविक बलि वहाँ पे चढ़ाया गया ఇక మీదట దేవుని దేవాలయాల్లో వెతకండి. अब परमेश्वर को आप मंदिरों में मत ढूंढिए ఇక మీదట బలులు ఆపేయండి. अब से जो है आप बलि चढ़ाना बंद कीजिए 51 వచనం. 51 वचन అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగిను, భూమి వణకును, బండలు బద్దలాయను. 52 వచనం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. ఇక రాయబడుతున్న మాట, और यहाँ पे लिखी हुई बातें ఎప్పుడైతే యేసుక్రీస్తు కేక వేచి ప్రాణం విడిచాడో जब यीशु मसीह जोर से चिल्लाकर जो है अपने प्राण छोड़ दिए ఆయన ప్రాణం పోయిందో और जैसे उसका प्राण निकल गया యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి और यरूशलेम के चारों ओर रहने वाले కొన్ని సమాధులు తెరవబడ్డాయి. और वहां पे रहने वाले जो कब्रें थी या फिर समाधियां थी ఆయన ప్రాణం పోయింది, और उसका प्राण वहां पे निकला ఇక్కడ సమాధులు తెరవబడ్డాయి. और ये समाधि जो है खुल गई యేసు ప్రభు ప్రాణం పోతేనే यीशु मसीह का जब जान निकला మన ప్రాణాలు వస్తాయి. हमारे अंदर में जान आती है యేసు ప్రభు ప్రాణం విడిచింది और यीशु मसीह का प्राण निकला మనం బ్రతకడానికి, कि हम जीवित रहे మనం బ్రతుకుతూనే ఉండడానికి. कि हम सदा जीवित रहे బ్రతికి నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో जीते जी जो कोई मुझ पर विश्वास వాడు करेगा చనిపోయినను తిరిగి బ్రతుకును. और वो यद्यपि वो मर भी जाए वो जी उठेगा జీవమును जीवन పునరుద్ధానమును నేనే, पुनरुत्थान मैं ही हूँ कहा అది దాని అర్థం. इसका मतलब यही है యేసుక్రీస్తు ప్రాణం పోతే మనం బ్రతికించబడుతున్నాం. और यीशु मसीह का जान जाने से हम जीवित रहते हैं ఆ రోజు వాళ్ళు యెరూషలేం మందిరంలోకి వచ్చారు, और उस दिन वे लोग यरूशलेम के मंदिर में आए ఈ రోజు మనం పరలోక రాజ్యానికి వెళ్తున్నాం. आज हम लोग जो है स्वर्ग राज्य में जा रहे हैं ఆ యెరూషలేములో ఉన్న వాళ్ళకి అర్థం కావడానికి వాళ్ళు యెరూషలేంకి వచ్చారు. और यरूशलेम के लोगों को नहीं समझ में आने के लिए जो है वो यरूशलेम में आए ఈ రోజు యేసుక్రీస్తు ప్రాణం విలువ నీకు అర్థమైతే పరలోక రాజ్యానికి వెళ్తావు. आज अगर प्रभु यीशु मसीह का मृत्यु का महत्व को यदि आप समझे हैं तो आप अवश्य है परमेश्वर के राज्य यानी स्वर्ग में पहुंचेंगे ఒక చిన్న సందర్భాన్ని చెప్పి ముగిస్తాను. और एक छोटा सा मैं बात कहकर मैं समाप्त करूंगा నీవు మీ నాన్న అలా బజార్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. और इस रीति से जो है आप जो है किसी एक सड़क से जो है या फिर एक किनारे सब चले जा रहे हैं సంతోషంగా నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. और इस रीति से मैं जो है ऐसे हंसते हुए जो है खुशी खुशी में मैं चला जा रहा था ఈ లోపు ఎవడో ఒకడు వచ్చాడు మీ ఎదురుగా. और इस रीति से मान लीजिए कोई एक सामने आया ఒక పదునైన పిడివాకు బయటకు తీశాడు. और एक जो है एक छुरा निकाला तलवार మీ నాన్న గుండెల్లో పొడిచాడు. और इस रीति से जो सीधा सीधा सीने में भोग दिया మీ నాన్న గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయాడు. और इस रीति से जो वो व्यक्ति जो है छटपटाते हुए मर गया నీ కళ్ళెదురుగానే రక్తంలో పొరలాడి చనిపోయాడు. और आपके सामने में जो है लहूलुहान होकर जो है मर गया వాడు పారిపోయాడు. और मारने वाला वो भाग गया మీ నాన్నని సమాధి చేశావు. और आपके पिता को ले जाकर जो है आप जो है समाधि किए మరుసటి రోజు దిగాలుగా కూర్చోన్నావు. మరుసటి రోజు దిగాలుగా కూర్చొని ఉన్నావు. और इस रीति से जो है दूसरे दिन आप निराश और उदास होकर बैठे हुए हैं ఒక వ్యక్తి వచ్చి నీ భుజం మీద తట్టాడు. और एक कोई व्यक्ति आता है आपके कंधे के ऊपर में हाथ रखकर आपको सांत्वना दे रहा है నీవు ఆ వ్యక్తి వైపు తిరిగావు. और आप उस व्यक्ति की तरफ देखते हैं అలా వెళ్ళి ఛాయ్ తాగుదాం రా అన్నాడు. और इस रीति से जो है आप इस प्रकार से उदास मत होइए भाई ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ నాన్నని పొడిచినటువంటి వ్యక్తి. और इस रीति से जो वो व्यक्ति और कोई नहीं बल्कि जो है आपको पिता को मारने वाला व्यक्ति था లేచి ఆ వ్యక్తితో పాటు వెళ్ళి ఛాయ్ తాగుతావా? क्या उठकर जो है उस व्यक्ति के साथ में हाथ मिलाकर आप जाकर चाय पियेंगे ఆ వ్యక్తి తల తీసేస్తావా? या फिर उस व्यक्ति को जो है मार कर उसका गर्दन ఆ వ్యక్తి काट తల తీస్తే अगर उस व्यक्ति का आप जान निकालते हैं నిజంగా మీ నాన్న మీద నీకు ప్రేమ ఉన్నట్టు. तो सचमुच जो है आपके पिता से आपका प्रेम रहने की बराबर है ఒకవేళ ఆ వ్యక్తితో కలిసి ఛాయ్ తాగితే अगर उस व्यक्ति के साथ मिलकर यदि आप चाय पीते हैं మీ నాన్న మీద నీకు ప్రేమ లేనట్టు. तो इसका मतलब आपके पिता से कोई भी जो है लेना देना नहीं है फिर प्रेम नहीं है పాపము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుండెల్లో పొడిచిన సెలువు మీద और इससे पाप जो है
यीशु मसीह को जो है सीने के ऊपर में भोग दिया है उस क्रूस के ऊपर में। ఈరోజు పాపంతో కలిసి ఛాయ్ తాగుతున్నావా? क्या आप पाप से भरे हुए जीवन के साथ जो है आप चाय पी रहे हैं? పాపం భుజం మీద చేయి వేసుకొని తిరుగుతున్నావా? क्या आप पाप को अपने कंधे पे लेकर चल रहे हैं? పాపంతో సహవాసం చేస్తున్నావా? क्या पाप के साथ में आप मित्रता कर रहे हैं? పాపాన్ని ఇంట్లో పెట్టుకున్నావా? क्या आप पाप को अपने घर में रखे हैं? పాపాన్ని ఒంట్లో పెట్టుకున్నావా? क्या पाप को आप अपने सीने में लेके चल रहे हैं? పాపంతో కాపురం చేస్తున్నావా? क्या पाप के साथ में जिंदगी बिता रहे हैं? ఏమైనా అర్థమయ్యాడు యేసుక్రీస్తు నీకు? क्या यीशु मसीह के बारे में कुछ आपको समझ में आया? యేసుక్రీస్తు ప్రాణం ఎందుకు విడిచాడంటే यीशु मसीह अपना प्राण इसलिए दिया। రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము रोमियो की पत्री उसका 5वां अध्याय, रोमियो 5 6వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 5 अध्याय का 6 वचन से मैं पढ़ूंगा, ध्यान से सुनिए। ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకటి చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఈ సందర్భంలో और यहाँ पे इस लिखे हुए वचन के अनुसार దేవుడు మనం పాపులుగా ఉన్నప్పుడే और हम परमेश्वर जो है हम पापी रहते रहते ही మన కోసం ప్రాణం పెట్టాడు. हमारे लिए उसने जान दी ఆయన చనిపోవడాన్ని బట్టి और उसके मरने के द्वारा మనం నీతిమంతులం అయ్యాం. हम धर्मी गिने गए। యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? और यीशु मसीह क्यों मरा? మన పాపాల కోసం. हमारे पापों के निमित्त। ఆమె ఒక కుమారుని కనును, और उसने एक पुत्र को जना తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. कि वो अपने लोगों को, अपने भाई बहनों को, कि उनको बचाने के लिए, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టండి. इसलिए उसका नाम यीशु रखना कहा गया। మన పాపాల నుంచి మనల్ని రక్షించాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు. हमारे पापों से हमको छुटकारा दिया, इसलिए उसका नाम यीशु है। సెలువు మీద ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. लेकिन क्रूस के ऊपर में तो उसने अपने जान को गवाया। మీరు సిలువెక్కకండి, आप क्रूस पे मत जाइए సెలువు మీద నా ప్రాణ త్యాగాన్ని గౌరవించండి. और मेरी क्रूस के ऊपर में प्राण त्याग को जो है आप उसका इज्जत कीजिए పరిశుద్ధంగా బ్రతకండి. और पवित्र जीवन जीने की कोशिश कीजिए। ఎంతమంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం? कितने लोग आज हम में से जो है पवित्र जीवन जी रहे हैं? ఈ రోజు నుంచి అయినా పరిశుద్ధంగా బ్రతకండి. कम से कम आज से आप अपने जीवन में ये ठान लीजिए, फैसला कर लीजिए कि मैं आज से जो है एक पवित्र जीवन जीऊंगी। మన యేసుక్రీస్తు గుండెల్లో పొడిచినటువంటి పాపంతో సహవాసం చేయకండి. हमारे यीशु मसीह का जो है अपने पापों से जो है हमने उसके सीने में भोगा है, ऐसी जिंदगी हम ना जिए। మన యేసుక్రీస్తు గుండెల్లో పొడిచినటువంటి పాపం వచ్చి మనల్ని అలా బయటికి వెళ్దాం పదా అంటే వెళ్ళకండి. దాంతో పాటు और इसलिए हमारे पापों की वजह से हमारे यीशु मसीह के सीने में जो भोगा जाता है, इस प्रकार के वातावरण यदि आपके जीवन में दिया जाता है तो आप उसके साथ में सहभागिता मत कीजिए। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इस वचन के द्वारा हम सबको आशीष दे। ఆమేన్. आमीन।